శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు ఉన్నది ఆత్మశక్తి ఒకటే అని చెబుతున్నారు, ప్రపంచంలో ఉన్నది శక్తి ఒకటేనా? నెగిటివ్ ఎనర్జీ కూడా ఉన్నదా? నెగిటివ్ ఎనర్జీ కూడా ఉన్నది అని చాలామంది చెబుతూ ఉంటారు అనేక రకాలుగా. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏమిటి? ఈ పాజిటివ్ ఎనర్జీ ఏమిటి? ఈ ఆత్మశక్తి ఏమిటి? ఈ ప్రశ్న చాలామంది వేశారు ఇంతకు ముందు కూడా. నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పండి అని. దాని గురించి చెప్పలేదు నేను. అయితే పదే పదే ఆ ప్రశ్న వేస్తూనే ఉన్నారు చాలామంది. సరే, ఆ విషయం కూడా ఒకసారి మాట్లాడదాము అన్న ఉద్దేశంతో ఇది చెబుతున్నాను. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. ఇవి నా సొంత విశ్లేషణలు. ఇందులో ఏదైనా తప్పు ఉందనిపిస్తే మీరు ఆ విషయాలను స్వీకరించకండి, దయించి నన్ను క్షమించి వదిలేయండి. ఒప్పుగా ఉందనిపిస్తే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శక్తిగా, మొత్తం విశ్వవ్యాప్త శక్తిగా ఉన్నది ఒకటే శక్తి. సైన్స్ దాన్ని శక్తి అంది, ఎనర్జీ. ఆ శక్తి యొక్క అనేక వ్యక్తీకృత రూపాలు ఈ సృష్టి. మనకు సృష్టిలో కనపడేవన్నీ అనేక విభిన్నంగా కనపడుతున్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఆ శక్తి యొక్క అనేక వ్యక్తీకృత రూపాలు. కానీ ఉన్నది ఒకటే శక్తి. అలాగే ఆత్మ సిద్ధాంతంలోకి వచ్చేటప్పుడు, అంటే శక్తి అనే పదానికి వచ్చినప్పుడు, ఉన్నది ఒకటే శక్తి. మొత్తంగా సర్వవ్యాపకంగా ఉన్నది ఒకటే శక్తి. అది ఆత్మశక్తి అని మహాత్ములు పేరు పెట్టారు. అంటే శక్తిగా అది ఒకటే, కానీ అది విభిన్నమైంది. ఇప్పుడు మనం మనుషులుగా ఉన్నాం. ఉదాహరణకి, భూమి మీద మనుషులకి బ్రతకడానికి అవసరమైనటువంటి వాయువు ఉంది, పీల్చుకుంటున్నాం. అది దొరుకుతుంది, పీల్చుకుంటున్నాం, బతుకుతున్నాం. కానీ మనిషికి బ్రతకటానికి ఉపయోగపడనటువంటి వాయువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా పొగలు మండించారనుకోండి, ఏ గడ్డో కాల్చో ఏదో కాల్చో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, అది మనకు ఊపిరాడదు. అంటే అది మనకు సరిపడదు. అంటే మానవ నిర్మాణంలో మనిషికి సరిపడదు. అలాగే అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో మనిషికి కొన్ని మాత్రమే సరిపోతాయి. భూమి మీద ఉన్నాయన్నీ నేను తినేస్తానంటే కుదరదు. మనిషి కొన్ని మాత్రమే తింటాడు, జంతువులు ఇంకొన్ని తింటా ఉంటాయి. అలా వేటి శరీర నిర్మాణాన్ని బట్టి, వేటి శరీర విధానాన్ని బట్టి అవి తింటూ ఉంటాయి. కానీ శక్తిగా ఉన్నది ఒకటే. ఇప్పుడు మనం మన శరీరాన్నే తీసుకుంటే, మనం ఆహారం తిన్నాం, మంచిదనేగా తిన్నాం. పాజిటివ్ శక్తిగా ఆహారం తినకపోతే శక్తి ఉండదుగా మనకి. కానీ మనం తిన్న ఆహారమే మన శరీరంలోకి వెళ్ళి జీర్ణరసాలతో కలిసి జీర్ణ ప్రక్రియ జరిగి ఆహారంలో ఉన్న శక్తిని మన శరీరం గ్రహించి మళ్ళీ బయటికి విసర్జించేస్తుంది. దాన్ని మలము అంటాం. అది మనకు పనికిరాంది, చెత్త, వాసన కూడా చూడం. అంటే అదే నెగిటివ్. మనం తిన్న ఆహారం పాజిటివ్ అని తింటే, మనం వదిలేసిన మలమూత్రములు, చెమట, విసర్జన ఇదంతా కూడా నెగిటివ్. అంటే నెగిటివ్ అంటే ఏంటి? భావించుకుంటున్నాం. భావన ఏం కాదు, అది సత్యమే. కానీ మనకు పనికిరాదు అది. కానీ మళ్ళీ అది వెళ్ళి భూమిలో కలిసిపోద్ది, భూమిలో ఎరువవుద్ది. ఇతర అనేక జీవులు తింటాయి మలమూత్రాలు. మలం తినే జీవులు బోల్డ్ ఉన్నాయి. మనిషి శరీర నిర్మాణం ఇలాంటిది. అలాగే జంతువులు కూడా అంతే. ఆహార పదార్థాలు తింటే అన్ని మలమూత్రాలు విసర్జించాల్సిందే. అలా ఒక్కొక్క జీవికి సరిపోయేవి, సరిపడనివి ఉన్నాయి. ప్రపంచంలో అన్నీ నీకు సరిపోయేవి కాదు. ఇప్పుడు నేను అనంత ఆత్మజ్ఞానిని, జీవన్ముక్తుడిని అని ఎరుకొచ్చేసింది అనుకుందాం. శరీరంతో ఉన్నా నేను ఇప్పుడు అనంత ఆత్మశక్తిని కదా, నాకు ఎరుకొచ్చేసింది కదా, నేను విషం తాగుతానంటే అది నాకు సరిపడదు. నా శరీరానికి సరిపడదు. నేను మనిషిని అనుకున్నా, జీవన్ముక్తుడిని అనుకున్నా, దేవుణ్ణి అనుకున్నా, ఎవరనుకున్నా, నేను ఈ శరీరానికి ప్రకృతి ఏమి నిర్ధారించి సూట్ అయ్యేలా పెట్టిందో అవే తినాలి. నేను ఆ గాలి పీల్చుకొని బతకాలి. అయితే
ఇదంతా జీవన విధానంలో చూసినప్పుడు ఏమైంది, మనకు కొన్ని సరిపడటం, కొన్ని సరిపడకపోవటం. అలాగే మనుషుల్లో కూడా బుద్ధులు, గుణాలు, చెడ్డ గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. అసలు గుణాల కదలికలన్నింటికి కారణం ఏంటి? మనలో ఉన్న ప్రాణశక్తి. అంటే చెడు గుణాలు ప్రవర్తిస్తున్న వాడికి, చెడు గుణాలు వ్యక్తీకరిస్తున్న వాడికి, చెడ్డగా ఉంటున్న వాడికి ఉపయోగపడుతుంది వాళ్ళలో ఉన్న ప్రాణశక్తి. మంచి గుణాలకు ఉపయోగపడుతుంది వాళ్ళలో ఉన్న ప్రాణశక్తి. ఒక్క నిమిషం దీన్ని పక్కన పెట్టేయండి. అలాగే విశ్వం మొత్తం ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి సృష్టిలో అనేకంగా అయింది. అనేకంగా అయినప్పుడు అందులో కొన్ని మాత్రమే మనిషికి సరిపడతాయి, కొన్ని మనిషికి సరిపడవు. మనిషి అంటే ఎవరో శరీర రూపం ధరించిన మనం. ఆత్మశక్తికి ఏమీ లేదు. ప్రకృతిలో సృష్టిలో ఉన్న జీవులకి కొన్ని సరిపడతాయి, కొన్ని సరిపడవు. అంటే ఏంటి? కొన్ని పాజిటివ్ అయినాయి, కొన్ని నెగిటివ్ అయినాయి. కానీ మొత్తం సృష్టిలో ఉన్నదంతా ఏంటి? అనంత ఆత్మశక్తి. మరి పాజిటివ్ ఎందుకైనాయి, నెగిటివ్ ఎందుకైనాయి అంటే మన శరీర నిర్మాణాన్ని బట్టి, మన శరీర విధానాన్ని బట్టి ప్రకృతిలో కొన్ని మనకు సరిపోయేలా, ఇంకొన్ని ఇంకొక జీవులకి. అంటే మనమే లేము ఇక్కడ, మొత్తం మనం లేము మొత్తం ఇక్కడ. మనం కాక అనంత సృష్టి ఉంది. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నారు. ఏంటి? జీవరాశులు కదిలేవి. ఇవి కాక చెట్లు, ఇంకా మనకు తెలియని, మనకు కనపడని సూక్ష్మమైన ఎన్ని ఉన్నాయో అవి మనకు అసలు కంటికి కనపడవు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విశ్వం జరుగుతుంది ఇక్కడ. అందులో మనం ఒక ధూళికణం, ఈ ధూళికణానికి ఏం అవసరమో అవన్నీ సమకూర్చబడినాయి. మనకు అవసరమైన వాటిని తీసుకొని మనం జీవించేయటమే. మనకు అనవసరమైన వాటిలో ఏళ్ళు పెట్టినప్పుడు అది నెగిటివ్ అవుద్ది. నెగిటివ్ అవుద్ది అంటే ఏంటి? నెగిటివ్ ఏం లేదు, అది నీకు అక్కర్లేదు. అది నీకు నెగిటివ్ కాదు, నువ్వు వెళ్ళి అందులో దూరేవు అనవసరంగా. ఇప్పుడు మనం తినకూడదు తిన్నాం. ఎందుకు తిన్నావు నువ్వు? అది నీది కాదు, అది జంతువుల కోసం పెట్టబడింది. అది ఇతర జీవులు బోర్డు ఉన్నాయి భూమి మీద, వాటి కోసం పెట్టబడింది. అది అన్నీ నీకే అనుకొని అన్నీ నేనే మింగేద్దాం అనుకుంటేట. అలాగే విశ్వం మొత్తంలో ఉన్న అన్నిటి కోసం తయారైంది. అందులో నా పాత్ర ఏంటి, నా భాగం ఏంటి నేను చూడాలి. అలాగే మన భాగంలో మళ్ళీ మన శరీర నిర్మాణంలోనే మలమూత్ర విసర్జనలన్నీ. ఇప్పుడు ఉదయం మనం బ్రష్ చేసుకుంటాం, అదేంటి? నెగిటివ్. బ్రష్ అయిపోతే నోరు వాసన వస్తుంది, నెగిటివ్. స్నానం చేయకపోతే చర్మం వాసన వస్తుంది, చెమట వాసన వస్తుంది, నెగిటివ్. మలమూత్ర విసర్జనలు నెగిటివ్. అంటే ఏంటి? మన భావన అది నెగిటివ్ అని. నెగిటివ్ కాదు, మనం పాజిటివ్ని తీసుకున్నప్పుడు అందులో దాన్ని ఉపయోగించుకొని అది వద్దు, ఇంకా మిగిలినవి నీకు పనికిరావు అని వదిలేసింది. పనికిరాని వాటిని నెగిటివ్ అని అనుకోవటం ఎందుకు? కానీ నెగిటివ్ అని అనుకుంటున్నాం మనం. అలాగే సృష్టిలో మనం అనంత ఆత్మశక్తిగా శక్తి ఒక్కటే అయినా సృష్టిలో మనకి ఎంత అవసరమో, మనకి ఏం అవసరమో అవి మాత్రమే మనం వాడుకోవాలి. మిగిలిన జోలికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే అవి మిగిలిన జీవులు, మనవి కాదు. అది అసలు విషయం అక్కడ. మనం శాశ్వతంగా సృష్టిలో ఉండిపోయి అనంత విశ్వం మొత్తం మనమే కాదు, మనం ఒక శరీర పరిమితులము. అంటే మనిషి పరంగా చెబుతున్నా. అలా దేనికైనా ఇవన్నీ అంతే. ఇప్పుడు సృష్టి శక్తిగా మొత్తంగా చూస్తే అది ఒకటే ఎనర్జీ. అందులో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా? ఇప్పుడు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా అని మీరు అడిగింది ఏంటంటే, మనిషికి ఏదైనా హాని జరిగేటువంటి, మనిషికి ఇబ్బంది కలిగించేటువంటి నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయా అని. అది మీ నమ్మకం. మీరు నమ్మితే ఉంటాయి, మీరు నమ్మకపోతే ఉండవు. నమ్మకమే ఇక్కడ మనిషికి ఏమీ లేదు. ఎందుకనంటే ఒక మనిషిలో చెడు గుణాలకు ఉపకరిస్తుంది, అదే శక్తి. ఒక మనిషిలో మంచి గుణాలకు ఉపకరిస్తుంది, అదే శక్తి. ఇప్పుడు కరెంట్ అనేటువంటి ఒక శక్తి ఉంది. వివిధమైనటువంటి పరికరాల్లో వివిధ రకాలుగా పనిచేస్తుంది. ప్రపంచం అంతా వెలుగుల్లో నింపేస్తుంది. రాత్రిపూట అసలు మనుషులు ఆనందంగా తిరిగేస్తున్నారు, బతుకుతున్నారు. రాత్రిని పట్టపగలు చేసుకోగలిగారంటే కరెంటు వల్ల. కరెంటుని కనుగొన్నారు, అదొక ఎనర్జీ. అయితే దానికి నేను ఎనర్జీని ఇలా ఉంటానని కరెంటుకి రూపం లేదు, దానికి ఒక విధానం లేదు, దాని రంగు, రుచి, వాసన ఏం ఉండదు. కానీ శక్తి ఉంది. దాన్ని పట్టుకుంటే మనం పోతాం. ఎందుకంటే అది శక్తి. అది మనిషికి సూట్ అయ్యే శక్తి కాదు. దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి, డైరెక్ట్ పట్టుకోకూడదు. ఫ్యాన్లో వేస్తే ఫ్యాన్ తిరిగి గాలి వస్తుంది కదా, డైరెక్ట్ కరెంట్నే పట్టుకుంటే హాయిగా గాలిగా ఉంటుందేమో అనుకుంటే ఎగిరిపోతాం.
అలా ఫ్రిడ్జ్లో చల్లబరుస్తుంది, ఏసీలో చల్లబరుస్తుంది, రకరకాల పనులు చేస్తుంది కదా, ఎందుకు ఈ వస్తువులన్నీ కొనుక్కోవడం, డైరెక్ట్గా కరెంట్నే పట్టుకుందాం అనుకున్నాం అనుకో, ఎగిరిపోతుంది. అంటే దేనిని ఎలా వినియోగించుకోవాలో తెలియాలి. ఎప్పుడది పరిమిత భావనలో, శరీర భావనలో, పరిమిత భావనలో. అంతే తప్ప వినియోగించుకునే విధానం తెలియనంత మాత్రాన అది నెగిటివ్ ఎనర్జీ కాదు. నువ్వు దాంట్లో ఏలు పెడితే నెగిటివ్గా పనిచేసింది నీకు, కానీ ఏలు పెడుతుందో అని నెగిటివ్ పని నువ్వు చేయకూడదు అసలు. అది నీ భావన. కరెంటును ముట్టుకు చూద్దాం, పట్టుకు చూద్దాం అనిపించింది అనుకో, నెగిటివిటీ అనేటువంటిది చేయకూడని పని నీలో మొదలవుతుంది. కరెంటు ఎలా కావాలో అలా ఉపయోగించుకో, నువ్వు ఎలా జీవించాలో అలా జీవించు, నువ్వేం తినాలో అవి తిను. నీ మైండ్ పాడు చేసుకోబాక, పిచ్చిలు ఎక్కించుకోబాక, రకరకాలు ఉన్నాయని నువ్వు కథలో కల్పనలని వినేసి నమ్మేస్తే నీకు అవి నిజమై కూర్చోండి. నువ్వు నమ్మిందే నీ నిజం. ఇప్పుడు ఎవరో పిల్లోడు పెరిగాడు, పెద్దోడు అయ్యాడు, మీ అమ్మా నాన్న ఎవరన్నారు, ఎదుగు వీళ్ళిద్దరూ మీ అమ్మా నాన్న అని చెప్పాడు. సరే ఓకే. అసలు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని గ్యారంటీ ఏంటి అంటే, నేను విచిత్రవాదం చేయట్లేదు, నిజంగా జరిగింది. మా దగ్గర ఉండేవాళ్ళు, మాకు తెలిసి మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళకు పాప ఉంది, బ్రహ్మాండంగా పెంచారు, పెద్ద చేశారు, ఎంతో గారం చేశారు, విపరీతమైన గొడవ చేస్తుంది. అసలు ఆ పిల్ల కొంచెం పెద్ద పిల్ల అయిపోయింది, చదువుకుంది, ఉద్యోగం కూడా ఏదో తెచ్చుకుంది, తర్వాత పెళ్లి చేశారు. వీళ్ళ ఆస్తులన్నీ ఆ పిల్లకే రాసిచ్చారు. ఆ పిల్ల గొడవలు చేసేది, అన్నీ అయ్యేది. తర్వాత ఆ తల్లిదండ్రులకి జబ్బులు వచ్చినాయి. ఆ నానా రకాల జబ్బులతో ఆయన బాధపడ్డాడు. ఆయన ఆస్తులన్నీ ఆమెకే ఇచ్చాడు. ఒకటే పిల్ల. ఒక సందర్భంలో చివరి రోజుల్లో చెప్పాడు ఆయన, వాళ్ళ ఆవిడ చనిపోయింది, క్యాన్సర్ వచ్చి. తర్వాత ఆయన చనిపోయాడు. ఆ చనిపోయే ముందు రోజుల్లో ఆయన పరిచయం, ఏదో కొన్ని రోజులు భోజనాలు మా దగ్గర చేశాడు ఆయన. ఆ సమయంలో ఏదో మాటల్లో చెప్పాడు ఆయన, అసలు మాకు పిల్లలు లేరండి, ఆ పిల్లని మేము అనాథాశ్రమం నుంచి తెచ్చుకు పెంచాము అని. ఆ పిల్ల నరకం చూపించింది వాళ్ళకి. అసలు ఆ పిల్ల వాళ్ళ నాన్న అమ్మ నాన్న అని అనుకుంటుంది. ఆ పిల్లకి తెలుసా ఆ విషయం ఏంటి, తెలియదని చెప్పారు. అందుకేనండి ఆ అమ్మాయి ఎవరికి పుట్టిందో ఏంటో ఆ బుద్ధులు గుణాలు చూడండి. నేను ఇంత అనారోగ్యంలో ఉన్నాను, మా ఆస్తులన్నీ ఆ అమ్మాయికి ఇచ్చాము, పిల్లలు లేరు కదా అని చిన్నప్పుడు తెచ్చి పెంచుకున్నాం, నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతుందో, నన్ను తిడుతుంది, నన్ను నానా మాటలు అంటుందని ఏదో విషయం వచ్చి చెప్పాడు. ఏంటంటే మీ అమ్మాయిని ఇంత బాధపడుతుందని ఏదో మా దగ్గరికి వచ్చి తినేవాడు ఆయన. చివరి దశ పాపం. అప్పుడు ఏదో మాట వరుసకు చెప్పాడు, ఏమోనండి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అసలు ఎవరికి పుట్టిందో కూడా తెలియదు, తెలుసుకోలేదు మేము చిన్నప్పుడే, మాకు పిల్లలు లేరని, పిల్లలు ఉంటే బాగుంటుందని మా ఆవిడ ఏదో అంటే నేను వద్దని కూడా చెప్పాను, ఎందుకు మనం కనని పిల్లలతో ఇబ్బంది అవుద్ది ఎందుకు అన్నాను. కానీ ఆవిడ పాపం పిల్లలు ఉండాలి అనుకుంది. మాకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు, అందుకని మేము పెంచుకున్నామని చెప్పాడు. ఏ విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు, ఆ అమ్మాయికి కూడా తెలియదు. ఏముంది, మన తల్లిదండ్రులు వాళ్ళు పెంచి మేమే నీ తల్లిదండ్రులు అంటూ అన్నాం. హాస్పిటల్లో మారిపోవచ్చు, సినిమాల్లో చూపిస్తారు చూడండి. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే తప్ప రైట్ అని కాదు అసలు అక్కడ విషయం. నమ్మకం. నా భార్య మంచిదని ఒక నమ్మకం, నా భర్త మంచోడని ఒక నమ్మకం, నా స్నేహితుడు మంచోడని ఒక నమ్మకం, అలా నమ్మకం అంతే. అలాగే నువ్వు నెగిటివ్ ఎనర్జీ ఉందని నమ్మావు అనుకో, దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్మావు అనుకో, ఏదో నెగిటివ్ ఎనర్జీ నా మీద పనిచేస్తుందని నమ్మావు అనుకో, గ్రహాలు గోళాలు అన్నీ నా మీద పనిచేస్తున్నాయని నమ్మావు అనుకో, అన్నీ నీ మీద పనిచేస్తూనే ఉంటాయి. ఎందుకని నువ్వు అన్నీ నమ్ముతున్నారు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, వాస్తులు, న్యూమరాలజీ అలా చెప్పుకుంటూ వెళ్తే 100,000 ఉన్నాయి. వాళ్ళందరూ నన్ను తిడతారు కూడా. ఇప్పుడు నమ్మకం ఎవరి నమ్మకం ఆడదు. రోడ్లు సైడ్లు తాయెత్తులు డబ్బాలు పెట్టు కూర్చుంటారు, రోడ్డు పక్కన కూర్చొని అమ్ముతూ ఉంటారు. మరి అవి కొనుక్కొని చాలామంది కట్టుకుంటూ ఉంటారు. అది ఎవరి నమ్మకం అంతే అది. కానీ ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తి మానవుడికి అవసరమైన వాటిని మానవుడికి తయారు చేసింది. విభిన్న రకాలుగా ఎందుకు ఉంది అన్నదానికి మీకు వివరణ ఇస్తున్నా. మీకు అవసరం లేని దాని వైపు మీరు వెళ్ళకూడదు, మీకు అవసరం లేనిది మీరు తినకూడదు. ఎందుకని అది వేరే ఆటి కోసం తయారు చేయబడిన విషయం. అది సృష్టిలో వేరే ఆటి కోసం ఇవన్నీ ఉత్పత్తి అయ్యి ఉన్నాయి. అవి వాటిని స్వీకరిస్తే మీకు కావాల్సింది మీరు స్వీకరించాలి. ఆ జీవన విధానం కూడా అలాగే ఉండాలి. అందరి విషయాల్లో తలదొర్చకూడదు, అన్నింటిలోకి వెళ్ళకూడదు. మన బతికేంటో మనం చూసుకోవాలి, పక్క వాళ్ళతో పోల్చుకోకూడదు. ఈ నెగిటివ్ ఎనర్జీలన్నీ ఎక్కడ పడతాయో తెలుసా? నువ్వు చేయవలసింది నువ్వు చేయకుండా, నువ్వు చేయకూడనవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు నీ బుర్ర పాడైపోయి, నీ మనసు పాడైపోయి,
నీకు లేనిపోని అపోహలు కల్పనలు నీ మీద దాడి చేసేసి నువ్వే సృష్టించుకొని వాళ్ళలా నేను లేను, వీళ్ళలా నేను లేను, రకరకాలుగా నేను లేనని నీ మనసును పాడు చేసేసుకొని నీకు ఒక ఆత్మన్యూనతా భావం కలిగి నీలో నువ్వు గందరగోళాలకు గురైపోయి అందరితో పోల్చుకొని నా కొడుకలు అయిపోవాలి, నా కూతురిలు అయిపోవాలి, నా ఇల్లు అయిపోవాలి, నేను ఇలా అయిపోవాలి, మాకా సంపదలు కావాలి, మాకు ఈ కావాలి, అవి కావాలి, వాళ్ళకున్నాయి మాకు లేవు, వీళ్ళకున్నాయి మాకు లేవు అని చెయ్యకూడని పనులు చేస్తున్నాం మనం. అవి నెగిటివ్ అండి. అక్కడి నుంచి వచ్చే భావాలన్నీ మన భావాలుగా తీసుకోకుండా నెగిటివ్ ఎనర్జీ ఏదో పనిచేస్తుందని పాపం చెప్పేవాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు, వినేవాళ్ళు విపరీతంగా వింటున్నారు. ఆశ ఉన్న మానవుడు, భయం ఉన్న మానవుడు, కోరిక ఉన్న మానవుడు ఇవన్నీ ఎప్పుడు నమ్ముతూనే ఉంటాడు. ఏమండి, జననం జనరల్గా ఆలోచిద్దాం. మనం పుట్టాం, అసలు పుట్టడానికి ముందు ఎక్కడున్నాం? లేం కదా. మనం పుట్టడానికి ముందు మనం లేము. అంటే లేము అనే ప్రదేశం నుంచి వచ్చాం, కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాం, మళ్ళీ లేవనే ప్రదేశానికి మరణంతో వెళ్ళిపోతాం. ఇప్పుడు మధ్యలో ఎందుకు అంత బాధ, భయం, చావంటే భయం, ఈ కోరికలు ఇవన్నీ నాకు కావాలి, తాపత్రయాలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? అంటే ఏంటి, నువ్వు ఒక సహజత్వాన్ని నెగిటివ్గా నువ్వేగా తయారు చేసుకుంటున్నావు. నువ్వు లేవు అనే ప్రదేశం నుంచి వచ్చావు. ప్రతి మనిషి లేను, లేడు, లేదు అనే ప్రదేశం నుంచి వచ్చాడు. ఎందుకని పుట్టుకకు ముందు నువ్వు లేవు. వచ్చినాక సృష్టిలో ఒక ఏర్పాటు ఏదో జరిగింది, కొన్నాళ్ళు ఇక్కడ ఉండి సరదాగా నీకు శరీరం ఇచ్చారు. ఆ శరీరంతో సరదాగా నువ్వేదో ప్రపంచాన్ని చూసి ఆనందించమన్నారు అంతే. అంతే తప్ప అందరితో ఘర్షణ పడి ఏడిచి ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు, లాక్కుంటాలు, దొంగతనాలు, మోసాలు, అసలు చెడు గుణాలే నీకు ఎవరూ చెప్పలా, నువ్వు తయారు చేసుకున్నావు. మీరు ఆలోచించుకోండి, అసలు శరీరం అనేదే లేదు మనకి. నేను అనేవాడిని లేను. పుట్టుక అనే దాంతో నేను వచ్చాను ఇక్కడికి. అంతకుముందు ఎక్కడున్నాను? ఏమో ఎక్కడున్నాను, శక్తిగా ఉండి ఉంటాను. ఏదన్నా అనాలంటే ఉన్నదంతా ఆత్మశక్తే కాబట్టి శక్తిగా ఉండి ఉంటాను. అది నాకు తెలియని స్థితి కూడా. దాని గురించి ఇప్పుడు నేను మనిషిగా మాట్లాడలేను. కాబట్టి లేను అనే స్థితి నుంచి వచ్చాను. వచ్చావు కదా సరదాగా ఇక్కడ కొన్నాళ్ళు ఉండు అన్నారు. సరదాగా ఉండటానికి అవసరమైనటువంటి ఇంద్రియాలతో కూడిన శరీరం ఇచ్చారు. పంచేంద్రియాలతో కూడినటువంటి ఒక శరీరం ఇచ్చారు. ఇదిగో ఈ దేశకు తిరుగు, ఉండు ప్రపంచంలోని అన్ని అనుభవించు, నీకు కావలసిన హ్యాపీగా అనుభవించుకొని. ఎంత అవి దొరికినంత అనుభవించుకోవాలి తప్ప, ఎంత దొరికితే అంత సంతోషపడాలి తప్ప, నాకు ఇంకా కావాలి, నాకు అవి కావాలి, నాకు ఈ కావాలి, ప్రపంచం అంతా ఇవి ఉన్నాయి, వాళ్ళు అవి అనిపిస్తున్నారు, వీళ్ళు అవి అనిపిస్తున్నారని నేను దుఃఖపడిపోతే నెగిటివిటీ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. కానీ నా మనసులో నెగిటివిటీ ఎక్కడ ఉంది? అసలు నువ్వు లేని చోట నుంచి కదా వచ్చావు. ఆలోచించుకోండి ఎవరికాళ్ళు. ఎవరికో ఉంటే నీకెందుకు? అసలు పక్కోడు గొడవ నీకెందుకు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పక్కోడు ఎంక చూసే అర్హత లేదు నీకు ఇక్కడ ఎవరికే. ఎందుకని? అందరికీ సంబంధం ఆత్మశక్తితో ఉంది, పక్కోళ్ళతో లేదు. పక్కోళ్ళతో నీకేం సంబంధం? వాళ్ళకుండే వాళ్ళకున్నాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి విధానంలో వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ మరణం వాళ్ళదే, వాళ్ళ పుట్టుకాళ్ళది. పక్కోళ్ళు నీతో కలిసి పుట్టారా? మీ అందరూ చెప్పుకొని వచ్చారు అక్కడి నుంచి, అన్న ఈ భూమి మీదకి దిగారా? మీ అందరూ చెప్పుకొని ఎక్కడికన్నా ఈ భూమి మీద నుంచి ఎగిరి వెళ్తారా? ఇప్పుడు ఎవరన్నా వెళ్తామా? కనీసం భార్యాభర్తలు వెళ్ళగలమా? ఎవరో దాకా ఎందుకు భార్యాభర్తలు వెళ్ళగలమా? పోనీ మన తల్లిదండ్రులు మన ముందు వెళ్ళిపోతారు, ఆపగలమా? పోనీ మనం వెళ్ళిపోతాం, మన పిల్లలు ఆపగలరా? ఏమీ లేని దానికి బొరపాటు చేసుకుంటున్నాం చూసారా మనం. అదే చెబుతుంది ఆత్మజ్ఞానం. ప్రశాంతంగా ఉండు, హాయిగా ఉండు. నీకు వాహనం ఇచ్చారు, శరీరం అనే వాహనం. ఎవరికి? ఏమీ లేని శక్తికి. మనలో ఉన్న ప్రాణశక్తి, మనలో ఉన్న ఆత్మశక్తి ఏంటంటే ఏమీ లేదని మనకు అనిపించేటువంటి ఒక శక్తి. అది ఏమీ లేదనే పదం ఎందుకు వాడాను అంటే, శక్తిగా అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు కూడా నీకు లోపలేం కనబడదు. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, స్వరూపురాలని నువ్వు తెలుసుకున్నప్పుడు కూడా అక్కడ ఏముండదు. సర్వవ్యాపక ఆకాశమే, ఆకాశ స్థితి. ఇప్పుడు ఆకాశంలో నీకేమన్నా కనబడుతుందా? నీ చుట్టూ నీకేమన్నా కనబడుతుందా? ఖాళీ అంటున్నావు. ఖాళీ అంటే అర్థం ఏంటి? ఏమీ లేదు అక్కడ. ఖాళీ అంటేనే అర్థం ఏంటి? ఏమీ లేదు అక్కడ. ఏమీ లేదు ఎవరికి? మానవ శరీరానికి, మానవ కంటికి, మానవ బుద్ధికి, మానవ ఇంద్రియాలకి ఏమీ లేదు అక్కడ. ఎందుకు లేదు? శక్తి ఉంది, నీకు కనపడతలా. ఎందుకు కనపడతలేదంటే నీ కన్ను చూసేదానికంటే కొన్ని లక్షల రెట్లు సూక్ష్మంగా ఉంది, అందుకని నీకు కనపడతలా. అంత చిన్నవి నీకు కనపడవు. నీకు బ్యాక్టీరియానే కనపడతలా,
అంతకంటే సూక్ష్మమైనటువంటి ఆత్మశక్తి ఎలా కనపడుద్ది? అది కనపడకపోవటానికి కారణం లేకపోవటం కాదు, అది సూక్ష్మంగా ఉండటం, అంత సూక్ష్మతను చూసేటువంటి దృష్టి నీ కంటికి లేకపోవటం. అలాగే అది లేకపోవటం, అక్కడ ఏమీ లేకపోవటం కాదు, అంత సూక్ష్మమైన స్పర్శను తెలుసుకునే శక్తి నీ చర్మానికి లేకపోవటం. అది లేకపోవటం కాదు, అంత సూక్ష్మమైనటువంటి దాని శబ్దాన్ని గ్రహించే శక్తి నీ చెవుకు లేకపోవటం. అలా మనకు ఆ సూక్ష్మతను గ్రహించే శక్తి లేదు, అది ఉంది అక్కడ. అది ఎలా ఉందో చెప్పాలంటే దాన్ని గ్రహించే శక్తి మనకు ఉండాలి. అందుకని ఏమీ లేదు, నథింగ్నెస్ అన్నాం. నథింగ్నెస్ ఎవరికి? మనిషికి మాత్రమే. ఇది మనిషి మాట్లాడే భాష. శూన్యత ఎవరికంటే మనిషికి. ఆ శూన్యతే శక్తి. ఆ శక్తి ఎంత సూక్ష్మమైనది అంటే నీ కంటికి కనపడదు, నీ చెవికి వినపడదు, నీ ముక్కుకు వాసన దొరకదు, నీ చర్మానికి స్పర్శకు దొరకదు, నీకున్న పంచేంద్రియాలకు ఏ విధంగానూ దొరకదు. అందుకని నువ్వేమీ లేదని చెబుతున్నావు. ఏమీ లేదని చెబుతుంది నీ ఇంద్రియాలకు దొరక్కపోవటం చేత మాత్రమే తప్ప అక్కడ ఏమీ లేకపోవటం లేదు. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇంతకుముందు నేను లేను కదా, పుట్టకముందు నేను లేను కదా. ఎక్కడి నుంచి వచ్చాను? అనంత ఆత్మశక్తి నుంచి. అది ఏర్పాటు చేసిన విధానంలో ఏమీ లేదు అనే స్థితి నుంచి నేను వచ్చాను. ఎలా వచ్చాను? శక్తి స్వరూపాన్ని. కానీ శక్తి స్వరూపం అంటే మరి తెలియదుగా. శక్తి అంటే ఏమీ లేదంటున్నాగా. అందుకని ఆ శక్తికి ఏదో ఉన్నట్టుగా ఒక వాహనం సమకూర్చబడింది. ఆ వాహనమే మన శరీరం. ఈ వాహనం ఇచ్చారు, ఈ వాహనం 100 ఏళ్ళు పనిచేస్తుంది, వాడుకోమన్నారు. అది సృష్టి. ఆ వాహనానికి అవసరమైన డీజిల్, పెట్రోల్ అన్ని నువ్వు కొట్టించుకో, భూమి మీద తిరుగుతూ ప్రయత్నించుకో అన్నాడు. ఆ వాహనంతో నువ్వు ఈ సృష్టిని అనుభవించుకుంటూ తిరుగు అని చెప్పారు. అలా జాయిగా తిరుగు, దొరికిందంతా సంతృప్తి పడు. ఏముంది అందులో? ఎన్నాళ్ళు తిరిగినా, ఎంత తిరిగినా అనంత విశ్వం నువ్వు తిరగలేవు, అనంత విశ్వం మొత్తం నువ్వు అనుభవించలేవు. ఆలోచించు, చూడండి కూర్చొని. నువ్వు శక్తి పరిధి నుంచి ఆలోచిస్తే ఇక్కడ ఏ గందరగోళం కనపడదు. నేను మనిషిని నువ్వు ఆలోచించి చుట్టూ ఉన్న మనుషులతో పోల్చుకొని ఆలోచిస్తే మొత్తం నీ జీవితం గందరగోళంగానే ఉంటుంది. ఆ గందరగోళం ఎక్కడుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీని సృష్టించుకున్నాడు మనిషి. అంటే ఏంటి? మనిషికి కోరికలు ఎక్కువైపోయినాయి, ఆలోచనలు ఎక్కువైపోయినాయి, భావాలు ఎక్కువైపోయినాయి, సుఖభోగాల కాంక్ష ఎక్కువైపోయింది, అందరితో పోల్చుకోవడం ఎక్కువైపోయింది, అందరికంటే గుర్తింపు ఎక్కువ కావాలని స్వభావం ఎక్కువైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ నాకు ఎక్కువగా కావాలనే కాంక్ష ఎక్కువైపోయింది. అది జరగదు అసలు ఇక్కడ. జస్ట్ నీవు ఏమీ లేదు అనేటువంటి ఒక అనంత ఆత్మశక్తివి, శూన్యత అనేటువంటి ఒక శక్తివి నువ్వు. అయితే మరి శూన్యత అంటే ఏమీ లేదు అనే పదం కాదు, ముందే చెప్పాను. శూన్యత అంటే నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు వినలేకపోతున్నావు, నువ్వు గ్రహించలేకపోతున్నావు. అక్కడ శక్తి ఉంది. అది సూక్ష్మంగా ఉండటం చేత నీకు శూన్యతలా ఖాళీలా అనిపిస్తున్నది. అలా నువ్వు ఒక శూన్యత, ఒక శక్తి అనేటువంటి స్థితి నుంచి వచ్చావు. నీకు శరీరం వాహనం ఇవ్వబడింది. అలా సృష్టిలో అనేకమైనటికి అనేక వాహనాలు ఇవ్వబడినాయి. వాహనం కాసేపు ఉంటుంది, పోద్ది అంతే. ఆ వాహనం ఏమి ఇవ్వబడిందో ఆ వాహనం యొక్క తీరుతెన్నులు. ఇప్పుడు మోటార్ సైకిల్ వేసుకెళ్తున్నాం అనుకోండి, అంతే, దాన్ని అలాగే వాడగలం, దాన్ని కారులో వాడలేం. కారు వేసుకెళ్తున్నాం అనుకోండి, దాన్ని కారులానే వాడగలం, మోటార్ సైకిల్లో వాడలేం. దాని పనితీరు ఏంటో, దాని విధానం ఏంటో అంతే. అలాగే ఈ శరీరం అనే వాహనంతో వెళ్తున్నప్పుడు ఈ భూమి మీద ఈ శరీరంతో ఏం చేయగలవో అవి చేసుకో. దొరికింది ఆనందించు, హాయిగా ఉండు. దొరకని దాని గురించి నీకెందుకు అనంత విశ్వం ఇది, ఎవరికో దొరికిందని ఏడిపోయేందుకు అనంత విశ్వం ఇది. అనవసరమైన విషయాల్లోకి వెళ్ళవు, అది ప్రాబ్లం జరిగింది. అనవసరమైన విషయాలలోకి వెళ్ళకుండా ఉండుంటే నీ శూన్యత, నీ ప్రాణశక్తి, నీ ఆత్మశక్తి ఏదుందో అది ఎప్పుడు ఒకటే ఎనర్జీగా ఉంది. అది ఒకటే ఎనర్జీ, అది పాజిటివ్ ఎనర్జీనే. నేను హాయిగా బతుకుతున్నాను అని నీకు అర్థమయ్యేది. కానీ నీకు కోరికలు ఎక్కువైనాయి, ఇంకోళ్ళతో పోల్చుకుంటున్నావు, ఇంకొకళ్ళని చూస్తున్నావు, ఎంత అనుభవించినా తృప్తి తీరట్లేదు, అన్నీ కావాలనిపిస్తుంది. కావాలనిపిస్తున్నప్పుడు నాకు అన్నీ దొరకట్లేదు, దొరకకపోతే దుఃఖం వస్తుంది. గుర్తింపు కాడి నుంచి, అహంకారం కాడి నుంచి, డబ్బు కాడి నుంచి, కోరికల కాడి నుంచి, ఏదైనా చుట్టూ ఉన్న మనుషులతో పోల్చుకుంటున్నావు. నీ వాహనంతో నువ్వు ఉండాలి అంతే. ఏమంటే నా వాహనం కారు టైర్ పంచర్ అయింది, ఆడి వాహనం బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది రోడ్డు మీద, నువ్వు బోర్ని ఏడుస్తూ కూర్చుంటే
ఎవడేం చేస్తాడు? నీ పంచర్ నువ్వు వేయించుకు నువ్వు వెళ్ళిపోవాలి పో. అది ఇక్కడ ఏమైంది, నువ్వు పక్క మనుషులతో పోల్చుకోవటం వలన దారి తప్పావు. దారి తప్పటం వలన ఏమనుకున్నావు? ఎవరికో ఎక్కువ ఇవ్వబడుతుంది, నాకు తక్కువ ఇవ్వబడుతుంది అనుకున్నావు. ఎవరికో ఏదో బాగా జరుగుతుంది, నాకేదో తక్కువ జరుగుతుంది అనుకున్నావు. ఇలా అందరినీ గమనించటం వలన ఎవరికో ఏదో అయిపోతుంది, నాకేం అవట్లేదు అనుకున్నావు. ఇలా నువ్వే పాజిటివ్ నెగిటివిటీలు క్రియేట్ చేసుకున్నావు. కాదు, ఎందుకు క్రియేట్ అయినాయి అంటే నువ్వు అసలు పక్కకు చూడటం వలన. పక్క చూపులు నీకెందుకు? నీకు కదా, నీకు ఇవ్వబడిన వాహనంతో నేను జీవించమని కదా. నీకు ఇవ్వబడిన వాహనం ఏదో, అది సైకిల్ అయితే సైకిలే, మోటార్ సైకిల్ అయితే మోటార్ సైకిలే, కారు అయితే కారే, విమానం అయితే విమానమే, హెలికాప్టర్ అయితే హెలికాప్టరే, రైలు అయితే రైలే, ట్రాక్టర్ అయితే ట్రాక్టరే, ఏదైతే అందులో పోవటమే నువ్వు. ఇప్పుడు సైకిల్ మీద వెళ్తూ విమానం నాకు ఇవ్వలేదని విమానం వాళ్ళతో పోల్చుకొని దుఃఖపడిపోతే నువ్వు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటున్నావు. అది జ్ఞానం అంటే. జ్ఞానములో, అనంత ఆత్మశక్తిలో అసలు ఏ ఎనర్జీనూ లేదు, ఉన్నది ఒకటే శక్తి, అది దైవశక్తి అని దాన్నే అన్నారు, దాన్నే ఆత్మశక్తి అన్నారు, దాన్నే ప్రాణశక్తి అన్నారు. కాదండి నేను మనిషినండి, చుట్టూ ఉన్న అందరితో పోల్చుకుంటానండి, నా కోరికలు ఎక్కువండి, ఆశలు ఎక్కువండి, నాకు తీరవండి, మీరు ఎంత చెప్పినా నాకు అది అర్థమవుతుంది కానీ నా బుద్ధి మారదండి అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. నెగిటివ్ ఎనర్జీని నువ్వే సృష్టించుకుంటున్నావు. ఇప్పుడు నా భార్య బాగుంది, నా భార్య బాగోలేదు, మా ఆయన బాగున్నాడు, మా ఆయన బాగోలేదు, మా ఆయన చాలా చక్కగా ఉన్నాడు, ఎదురింటి ఆయన చూడాల్సిన అవసరమే నాకు లేదు, అబ్బాయి ఎదురింటి ఆయన చాలా అందంగా ఉంటాడు, మా ఆయన చూస్తే చికాకు కలుగుతుంది కానీ పైకి చెప్పలేకపోతున్నాను. ఎలా అయినా ఎదురింటి ఆయనతో నేను నా జీవితాన్ని షేర్ చేసుకోవాలి, అప్పుడు కానీ నా ఆనందం తీరదు. ఎలా అయినా ఎదురింటి ఆవిడతో నా జీవితాన్ని షేర్ చేసుకోవాలి, అప్పుడు కానీ నా ఆనందం తీరదు. మా ఆవిడ చిచ్చిచ్చి నాకు అసలు ప్రాణం పోతుంది, కాకపోతే ఈ కట్టుబాట్లకి బయటికి చెప్పలేకపోతున్నాను అన్నప్పుడు నీలో నెగిటివ్ ఎనర్జీ నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. అలా నీ పిల్లలు కావచ్చు, నీ విషయాలు కావచ్చు, నీ వస్తువులు కావచ్చు, ఏదైనా నువ్వు ఇంకో దాంతో ఎప్పుడైతే పోల్చావో అది నీకు సంబంధం లేనిది ఎప్పుడు గుర్తుపెట్టు. అది వాళ్ళ జీవితం, ఇది నీ జీవితం. నీ జీవితపు ఊపిరి నువ్వే పిలుచుకోవాలి, నీ జీవితపు ఆకలి నువ్వే తినాలి, నీ శరీరం అనే వాహనంతోనే నువ్వు జీవించాలి. దాని పుట్టుక వేరు, దాని మరణం వేరు, దాని గమనం వేరు. అప్పుడు నువ్వు ఇంకో వాటితో ఎలా పోల్చుకుంటావు? అలా పోల్చుకున్నప్పుడు ఉన్న శక్తిని ఉన్నట్టుగా ఉంచుకోకుండా నువ్వు నెగిటివ్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. అదే నెగిటివ్ ఎనర్జీ. ప్లస్ ఒక మనిషిలోనే మంచి గుణాలకి, అంటే మనం ఇలా మంచిగా ఆలోచించడానికి, చెడ్డగా ఆలోచించడానికి అన్నిటికీ ఉపయోగపడే శక్తి ఒకటే. ఇప్పుడు చెడ్డగా ఆలోచించేవాడు చెడ్డ పనులు చేస్తున్నప్పుడు వాడు ఇదే శక్తిని చెడుగా ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు? నెగిటివ్ ఎనర్జీ అని అంటారు. కానీ అది నెగిటివ్ ఎనర్జీ కాదు, అది ఎనర్జీ. వీడు చెడ్డగా వాడాడు, దాన్ని మంచిగా వాడాడు ఒకడు, దాన్ని పాజిటివ్ ఎనర్జీ అంటారు. అది పాజిటివ్ కాదు, అది ఎనర్జీ. అందుకే మీరు చూడండి, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అంటారు. నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి? నువ్వు ఆలోచించుకు చచ్చేది, దానివల్ల బోల్డ్ జబ్బులు వస్తున్నాయి. అన్ని వ్యతిరేక ఆలోచనలు, నాకేమవుద్దు, నేనేం చేయలేను, నా వల్ల ఏమి కాదు, బాబాయ్ నా బుర్ర పాడైపోతుంది, ఒత్తిడికి లోనైపోతున్నాను, స్ట్రెస్కి లోనైపోతున్నాను, డిప్రెషన్కి లోనైపోతున్నాను. నెగిటివ్ థింకింగ్. అసలు ఈ నెగిటివ్ థింకింగ్ నీకు ఎందుకు వచ్చింది? నా వల్ల ఏమీ కాదని. నెగిటివ్ థింకింగ్ వాళ్ళందరూ మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు చుట్టూ ఉన్న మనుషులతో విపరీతంగా పోల్చుకుంటారు. పోల్చుకొని మీలో మీరే ఏదో మథనం పెట్టిపోతుంటారు. అందుకని నెగిటివ్ థింకింగ్ వచ్చింది. నెగిటివ్ థింకింగ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ థింకింగ్ నేర్పారు. నాయన అది మానేసి నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నేను హాయిగా ఉన్నాను, నేను శుభ్రంగా ఉన్నాను, నేను బాగా బతుకుతున్నాను అనుకోమన్నారు. అసలు రెండూ లేవు అక్కడ, ఉన్నది ఒకటే ఎనర్జీ. నీ జీవితం నువ్వు ఎక్కడున్నావో ఆ ప్లేస్లో అలా జీవించుకుంటా వెళ్ళిపోతే నెగిటివిటీ లేదు, పాజిటివిటీ లేదు. ఉన్నది ఒకటే ఎనర్జీ, ఉన్నది ఒకటే స్థితి. ఎవరి జీవితం వాళ్ళు జీవించే స్థితి. అసలు నువ్వు లేని ప్రదేశం నుంచి వచ్చి, నువ్వు రావటం ఎక్కడి నుంచి వచ్చావు? ఒక లేని ప్రదేశం నుంచి వచ్చావు. నువ్వు ఎక్కడున్నావో లేదు, అప్పుడు నీకు ఆకృతి లేదు, ఆకారం లేదు, అసలు నువ్వు లేవు. ఖాళీ ప్రదేశం నుంచి వచ్చావు. ఆ ఖాళీ శక్తి అని ముందే చెప్పాను. నువ్వు ఒక ఖాళీ శక్తిగా వచ్చి ఈ శరీరం అనే వాహనాన్ని ధరించి హాయిగా కొన్నాళ్ళు ఇక్కడ తిరిగి మళ్ళీ మరణం అని వెళ్ళిపోవడానికి నీకు బాధ ఏంటి? నువ్వు లేని ప్రదేశం నుంచే కదా వచ్చావు.
ఎందుకు బాధ అంటే నువ్వు ఈ శరీరం అనే వాహనంతో మమేకం అయిపోతున్నావు తప్ప నేను లేని ప్రదేశం నుంచి వచ్చాను, మళ్ళీ లేని ప్రదేశానికి వెళ్ళిపోవాలి, అది నా ఒరిజినల్ ప్లేసు, ఇది నా ఒరిజినల్ ప్లేస్ కాదు, నేను ఈ వాహనం వాడుకుంటున్నానని నీకు తెలియట్లా. ప్రాబ్లం అది. దీంతో నువ్వు ఒకవేళ తెలిసినా నీకు ఇష్టం లేదు, మమేకం అయిపోయి కూర్చున్నావు దీంతో. అప్పుడు ఏమైంది, నువ్వే నెగిటివ్ ఎనర్జీ సృష్టించుకున్నావు. అందుకే చావంటే అందరికి భయం. అసలు చావంటే భయం మనిషి తయారు చేసుకున్నాడు, నెగిటివ్ ఎనర్జీ. చావంటే భయం ఏంటి? నువ్వు చావు స్థితి నుంచే వచ్చావు. చావంటే ఏంటి? ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతావు. ఈ వాహనాన్ని వాడుకున్నావు, ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు వచ్చింది ఏమీ లేని స్థితి నుంచే కదా, అదే జ్ఞానం. అప్పుడు ఇన్ని రకాల ఎనర్జీలు ఉండటానికి ఛాన్స్ లేదు. కాకపోతే ఏంటంటే మనుషులు పర్వట్ అయిపోయారు. అనంత ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి అసలు ఈ విషయాలు తెలుసుకోరు. కోటాను కోట్ల మంది దేవుళ్ళను సృష్టించుకున్నారు, మనుషులు మతాలు సృష్టించుకున్నారు, మార్గాలు సృష్టించుకున్నారు, విధానాలు సృష్టించుకున్నారు, నమ్మకాలు సృష్టించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, కోటాను కోట్లు. ఇంకా వాటిల్లోంచి నెగిటివ్ ఎనర్జీలు సృష్టించుకున్నారు. నెగిటివ్ ఎనర్జీ ఎక్కడా లేదు. ధైర్యవంతుడిని అంటే ధైర్యవంతుడు అంటే ఎవరో, ఏమీ లేదు, నా పని నేను చేసుకుని నా గొడవ నేను పడతాను. ధైర్యవంతుడు అంటే ఆకాశం నుంచి ఊడిపడినోడు కాదు, మూఢనమ్మకాలు లేనోడు, పిచ్చి పిచ్చి నమ్మకాలు నమ్మనోడు, ఒక మాటలో చెప్పాలంటే నెగిటివ్ థింకింగ్ లేనోడు. ఏదో ప్రదేశం వచ్చాను, సృష్టి నిర్ణయం అది, మనకేం తెలుసు ఎక్కడి నుంచి వచ్చాము, అసలు ఎందుకు అంత ఆలోచించడం దాని గురించి, తెలియని దాని గురించి. ఊహలో కపోల కల్పితాలు కూడా అనవసరం. వచ్చాను, ఇప్పుడు ఉన్నాను, నాకు శరీరం ఇవ్వబడింది, దాంతో నేను ఏం చేసుకోగలను చేసుకుంటాను, హ్యాపీగా జీవిస్తాను, శరీరాన్ని ఓ రోజు అంతమైపోతే వెళ్ళిపోతాను, అయిపోయింది, స్టోరీ క్లోజ్. చాలా సింపుల్, కట్టే కొట్టే తెచ్చాను. కానీ నేను అలా ఉండలేనుగా. నేను అసలు అందరితో కెలుక్కుంటా, అందరినీ ఏదో ఒకటి అంటా, అందరినీ ఇందులో కలిపేసుకుంటా, అందరితో పోల్చుకుంటా, విరోధించుకుంటా, స్నేహం చేసుకుంటా, ప్రేమించుకుంటా, ద్వేషించుకుంటా, రకరకాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటా. అందుకని నెగిటివ్ ఎనర్జీ నేను సృష్టించుకుంటున్నాను. నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు ప్రపంచంలో ఉండే ఛాన్సే లేదని మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఆత్మశక్తిని దైవశక్తి అని చెబుతారు. సరే, మనుషులకు అర్థం కావట్లేదని దేవుడు అని ఒక రూపం తయారు చేశారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకోండి, నెగిటివ్ శక్తి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు నెగిటివ్ శక్తి ఉందంటే దేవుడి శక్తి సరిపోవట్లేదనే అర్థం. ఇప్పుడు నెగిటివ్ శక్తి ఉంది, నెగిటివ్ శక్తి పనిచేస్తుంది అంటే ఏంటి? దేవుడి శక్తి సరిపోవట్లేదు, పనిచేయట్లేదు అనే అర్థం. అప్పుడు దేవుడు ఏమైపోయాడు? పరిమితం అయిపోయాడుగా. నెగిటివ్ శక్తి ముందు దేవుడు ఓడిపోతున్నాడుగా. ఎవరు గెలుస్తారు? ఈ తాయెత్తులు, తాళ్ళు, ఈ నెగిటివ్ శక్తిని ప్రచారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ మిమ్మల్ని రక్షిస్తారా దేవుడి కంటే ఎక్కువగా? దైవశక్తి, ఆత్మశక్తి, మీలో ఉన్న ప్రాణశక్తి కంటే ఎక్కువగా ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీని ప్రచారం చేసే వాళ్ళందరూ మిమ్మల్ని కాపాడతారా? కాదు. ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మనం. ఇప్పుడు పగలు సూర్యుడు వచ్చాడు, వెలుగు ఉంది. వెలుగు అంటే ఏంటి? ఏం లేదు, అన్నీ కనపడతాయి స్పష్టంగా, మనకు కంటి చూపు ఉంది, బయట వెలుగు ఉంది. సూర్యుడు భ్రమణం వలన, భూభ్రమణం వలన సూర్యుడు అడు తిరిగిపోతాడు, రాత్రిపూట ఉండడు. చీకటికి నువ్వు భయపడుతున్నావు, కనపడట్లేదు కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చి ఊహలు 100 తయారు చేసుకొని చీకటి అంతా నెగిటివ్ ఎనర్జీ అంటే అసలు అక్కడ ఏమీ లేదు, ఎనర్జీ లేదు, సూర్యుడు అనేవాడు లేడు అక్కడ. సూర్యుడు అనే వెలుగు లేదు అని చెప్పాలి. దాని చీకటి అని, రాత్రి అని, అందులో బోర్డులు ఉన్నాయని నెగిటివ్ ఎనర్జీని నువ్వు ఊహించుకుంటే అట్ట. ఇప్పుడు పగలే ఉన్నాయో రాత్రి కూడా అన్నీ అయ్యే ఉన్నాయి అక్కడ. పగలు మనకు వెలుగులో కనపడుతున్నాయి, రాత్రి కనపడతలేదు అంతే. ఇప్పుడు చెట్టు కదులుతుంది, రాత్రి కనపడతలేదు. పగలు కనపడుతుంది కనుక చెట్టు ఊగుతుందని తెలిసింది. అదే చెట్టు రాత్రిపూట ఊగుతుంది అనుకో, నీకు కనపడతలేదు కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకున్నావు అంతే. అది నీ ఊహాత్మకం నెగిటివ్ ఎనర్జీ. అందుకే నీ నమ్మకంతో నువ్వు పిచ్చెక్కించుకుంటే ఎక్కించుకో. నీ నమ్మకాలు పిచ్చిని ఎవడ తగ్గించాను? అది నీ నమ్మకం కదా, నువ్వు నీకు సొంతంగా ఎక్కించుకున్న పిచ్చి. అందుకని ధైర్యవంతులు ఎప్పుడూ కూడా, ధైర్యవంతులు అంటే ఎవరో తెలుసా? మంచోళ్ళు. ధైర్యవంతులు అంటే గుండె ధైర్యం, గుండెలు చింపేసుకొని శ్మశానాల్లో పడుకుంటామని వెళ్ళేవాళ్ళు కాదు. అదేం పెద్ద విషయం కాదు. అలా అయితే కాటికాపురం అందరికంటే ధైర్యవంతుడు అవుతాడు. అది అసలు సబ్జెక్టే కాదు. జ్ఞానము తెలిసినటువంటి మంచి వ్యక్తి అనేక విషయాల్లో కల్పించుకోడు, తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలాంటి పిచ్చి నమ్మకాల జోలికి అసలు వెళ్ళడు.
మీరు ప్రపంచంలో మీ పక్క వాళ్ళతో పోల్చుకోకుండా చక్కగా అందరితో కలిసిమెలిసి నా జీవితం ఇది, నాది ఇది, నా తెలివి, నేను బతికేది అని ఎవరితో పోల్చుకోకుండా బతికి చూడండి. అసలు మీకు అంత పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది మీలో. మీకు నెగిటివ్ ఎనర్జీ కనపడదు అసలు మీరు. ఎందుకంటే అది సత్యం కనుక. అది పాజిటివ్ కూడా కాదు ఎనర్జీ, కాకపోతే ఎప్పుడు ధర్మానికి అనుకూలంగా ఉంటుంది. ధర్మమే పాజిటివ్నెస్. మంచిగా వెళ్ళిపోద్ది మీ జీవితం. అని పోల్చుకున్నప్పుడు దుఃఖాలు ఎక్కడ తెలుస్తాయి అసలు? ఎవరితో పోల్చుకోలేదు, నాకున్నదేదో ఉంటున్నాను, ఎక్కువ తక్కువ అని భావన రాదు అసలు. అందుకని నెగిటివ్ ఎనర్జీని మీరు సృష్టించుకుంటున్నారు. మీ భావాల్లోంచి పుట్టింది. ఆ పుట్టిన భావాల్లోంచి పుట్టిన దాన్ని అనేక మంది పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మూర్ఖులే ఉంటారుగా ప్రపంచం అంతా. నెగిటివ్ ఎనర్జీని ఇప్పుడు పోల్చుకునేవాడు అసలు మనుషులతో. అలా ఎవరికాళ్ళు వాళ్ళ మనసులు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ బుద్ధులు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ శరీరం పాడు చేసుకుంటున్నారు, ఎవరెవరో చెప్పి నమ్ముతున్నారు, వాళ్ళు డబ్బులు పాడు చేసుకుంటున్నారు. నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు ప్రపంచంలో ఉండే అవకాశమే లేదు. ఒకవేళ దైవశక్తి అనేది ఉంటే. కాదు దైవశక్తి ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తెలివిగా మాట్లాడుకుందాం అనుకుంటే అప్పుడు దైవశక్తి నెగిటివ్ ఎనర్జీ ముందు ఓడిపోతుంది. దైవశక్తి ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఎలా నిలబడుతుంది? రెండు ప్లేసులు ఉంటాయి ఇద్దరికే. అనంత సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మశక్తి ఒకటే అయినప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి ప్లేస్ ఎక్కడ ఉంది అసలు? దాన్నే కదా దైవశక్తి అంటున్నాం. అప్పుడు దైవశక్తి మొత్తం విశ్వవ్యాపకంగా లేదా? దైవశక్తి కొంత ప్లేసులోనే ఉండి నెగిటివ్ ఎనర్జీ కొంత ప్లేసులో ఉందా? ఇదంతా ఏంటంటే అసలు ఈ విజ్ఞానంతో జ్ఞానంతో ఆలోచించకుండా ఎవరికి వాళ్ళు తమ పరిధిలో నిరంతరం సుఖకాంక్షతో చుట్టూ ఉన్నోళ్ళను పోల్చుకొని నాకేదో తక్కువైపోయిందన్న భావనలో బుర్రలు పాడు చేసుకునేవాళ్ళు సృష్టించుకునేది ఇది. అలాంటి బుర్రలు పాడు చేసుకునే వాళ్ళ మీద బతికి వాళ్ళ దగ్గర ఉన్న తృణమో పణమో మిగిలినటువంటి ఆధానాన్ని కూడా లాగేసుకుంటానికి ఇలాంటి ప్రోత్సహించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకా దాన్ని ఏం చెప్పాలి అసలు? మరి ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. చెప్పినా నన్ను తిడతారు. ఇప్పుడు చెబితే కూడా నన్ను తిడతారు. ఇప్పుడు మంచి ఎవరికి కావాలి ఇక్కడ? ఒరే ఏమి లేదురా నాయన, ఉందంతా మంచిరా అంటే ఎవడు తీసుకుంటాడు? లేదు ఏదో ఉందని కల్పనలు కల్పించండి, నానా రకాల భ్రష్టు పెట్టించి ఆడి చిల్లర లాక్కొని ఆడి సేవలు చేయించుకొని నీకు ఇప్పుడు తగ్గిందిలే అని చెప్పాలి. ఇది ఎలా ఉంటుందంటే దీనికి మీకు చిన్న కథ చెబుతాను. ఒక ఆయన పాపం 2-3 నెలల నుంచి విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నాడు. ఎంతోమంది డాక్టర్లకు చూపించుకున్నాడు, మందులు వాడాడు, ఏమైనా దగ్గు తగ్గట్లేదు. రాత్రి పడుకునేటప్పుడు బాగా వచ్చేస్తుంది, రాత్రి అయితే ఎక్కువ వస్తుంది. పాపం నానా బాధలు పడతానే ఉన్నాడు అలా. సరే ఒకసారి ఏదో మొత్తానికి ఆయన ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళి రమ్మన్నారు. సరే నైట్ జర్నీ బస్సులో వెళ్ళాలి. ఆయన అనుకున్నాడు అసలే దగ్గు నాకు, ఏదో ఇంట్లో అంటే పర్వాలేదు, ఇంట్లో ఎట్టగొట్ట గడిపేస్తున్నాను, ఇప్పుడు బస్సులో ఎలాగరా నాయన అనుకున్నాడు. సర్లే ఏదో సావన ఇంకేం చేస్తాం అనుకున్నాడు. ఆయన వేసుకునే మందులు ఏదో వేసుకున్నాడు, జాగ్రత్తగా వచ్చాడు, బస్సు ఎక్కాడు. నైట్ జర్నీ. ఆ బస్సు 2 సీట్లు. ఈయన పక్కన సీట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా కూర్చున్నాడు. ఆయన శుభ్రంగా సూటు బూటు కోటు వేసుకొని మంచి టిప్ టాప్ కొన్నాడు ఆ పక్కన ఆయన. సరే కూర్చున్నారు, ఇద్దరు ఏదో కాసేపు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. ఇంకా నైట్ పడుకునే టైం అయింది. చక్కగా వాళ్ళు పడుకున్నాడు. పక్కన ఆయన సీట్ పుష్ బ్యాక్ సీట్ వెనక్కి వేసుకున్నాడు, శుభ్రంగా పడుకున్నాడు. ఈయన కూడా వెనక్కి వేసుకొని అలా పడుకోగానే దగ్గు మొదలైంది. అదొక చిత్రమైన దగ్గు. పడుకున్నప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది, రాత్రిపూట ఎక్కువ వస్తూ ఉంటుంది. సరే ఆయన పాపం దగ్గడం మొదలుపెట్టాడు. ఈ దగ్గుతుంటే పక్కన పడుకున్న ఆయనకి నిద్ర రావట్లే. ఇదేంటిరా నాయన మీద పడి దగ్గుతున్నాడని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నిద్రపోయింది ఈయనకి. అలా ఆయన దగ్గుతానే ఉన్నాడు పాపం. ఓ పక్కన జాలి వేస్తుంది, ఓ పక్కనేమో ఈయనకి నిద్రపోయింది. ఈయన అన్నాడు, ఏంటి సార్ అలా దగ్గుతున్నారు, మందులు ఏమి వేసుకోలేదా, డాక్టర్ చూపించలేదా, ఏం వాడుకోలేదా అన్నాడు. లేదండి బాబు, వచ్చేటప్పుడు కూడా మందు వేసుకొచ్చాను, నెలల నుంచి మందులు వాడుతున్నాను, సరిగ్గా తగ్గలేదండి నేను. ఇంకా దగ్గుతానే ఉన్నాడు. ఈయనకి పాపం నిద్ర పట్టట్లా, పక్క సీట్ అయింది. సరే ఒక గంట గడిచింది, ఆయన అలా దగ్గుతున్నాడు. ఈయన చూశాడు. ఏమంటే ఒక్క నిమిషం మీరేమీ ఆలోచించకండి, నేను ఒకటి చెబుతానేనండి. మా ఫ్రెండు ఫారిన్లో పెద్ద నెంబర్ 1 డాక్టర్.
అద్భుతమైన స్పెషలిస్ట్ ఆయన అసలు ఇలాగే నాకు దగ్గు వచ్చి నేను చాలా బాధపడుతుంటే ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గలేదు. ఇలాగే బాధపడుతుంటే నాకు ఆయన ఫారిన్ నుంచి ఒక మెడిసిన్ పంపించాడు. ఈ మందు వాడు నీకు క్షణంలో తగ్గిపోద్దని, అసలు టైం కూడా పట్టదు, వెంటనే తగ్గిపోద్ది నీకు. అయితే నువ్వు కాన్ఫిడెంట్గా వాడాలి ఈ మందుని. ఈ మందుకి ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం. నీ నమ్మకము ఈ మందు మిక్స్ అవ్వాలి. సహజంగా ఏంటంటే మందులు వాడేవాళ్ళు తగ్గుద్దా తగ్గదా, ఈ జబ్బు ఎప్పుడు తగ్గుద్ది ఇలా భయంతో వాడతారు. అలాగే కాన్ఫిడెంట్గా వాడాలి. అద్భుతమైన మందు ఇక్కడ మా దేశంలో విపరీతంగా వాడతారు. దీని మీద చాలా పరిశోధనలు జరిగినాయి. నువ్వు దగ్గు ఎప్పటి నుంచో తగ్గట్లేదు అంటున్నావుగా, నీకు పంపిస్తున్నానని నాకు కొన్ని ట్యాబ్లెట్లు పంపాడు. సరే అవన్నీ నాకు ఏదో వాడానప్పుడు తగ్గిపోయినాయి. కొన్ని ట్యాబ్లెట్లు ఇంకా ఉన్నాయి నా దగ్గర, మీకు ఇస్తాను ఉండండి అని ఆయనకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చి, అయ్యా ఇది మింగకూడదు, దీన్ని చప్పరించాలి. మీరు అలా చప్పరిస్తూ చక్కగా నమ్మకంతో విశ్వాసంతో అలా కళ్ళు మూసుకొని అలా చప్పరిస్తున్నప్పుడు మీకు నోట్లో లాలాజలం ఊరుతుంది కదా, అది కొద్ది కొద్దిగా మింగండి. అది లోపలికి వెళ్తా అలా దిగుతూ ఉంటే మీ దగ్గు అలా తగ్గిపోతూ ఉంటుంది. మీరు హాయిగా నిద్రపోతారు చూడండి అన్నాడు. బాబు ఇవ్వండి మీకు నమస్కారం పెడతాను. నా ట్యాబ్లెట్ తీసుకున్నాడు, బొగ్గను పెట్టుకున్నాడు. ఈయన చెప్పాడు, ఏమండి దాన్ని చప్పరించాలి. బస్సు అంతా చీకటిగా ఉంది, లైట్లు తీసారు, పడుకున్నారు అందరూ. చప్పరించాలి, మింగకూడదు, బొగ్గను పెట్టుకు చప్పరించాలి. ఆ ట్యాబ్లెట్ అంత తొందరగా కరగదు, ఎందుకంటే అది మొత్తం మన దగ్గు అయ్యే వరకు అది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరేమి దాన్ని కొరకటం అలాంటి పనులు చేయబాకండి, అసలు బొగ్గను పెట్టుకు చప్పరించండి అన్నాడు. మీరు అలా లాలాజలం ఎంత లోపలికి వెళ్తూ ఉంటుందో అంత నిదానంగా మీకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, మత్తు వచ్చేస్తూ ఉంటుంది, దగ్గు ఆగిపోద్ది అన్నాడు. ఆయన అలాగే పెట్టుకున్నాడు, చప్పరిస్తా ఈయన చెప్పాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. నేను కూడా ముందు నమ్మలేదు, కానీ నిజంగా నేను ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక బ్రహ్మాండంగా పనిచేసిందండి, నాకు తగ్గిపోయింది, అందుకని చెబుతున్నాను, చక్కగా నమ్మండి, దానికి తగ్గిపోద్దండి. ఆయన అంబో ఈయనకి తగ్గిపోయిందంటే ఇప్పుడు నెలల నుంచి తగ్గిందంటే ఈయనకి తగ్గిపోయిందంటే మనకెందుకు తగ్గదు అనుకున్నాడు. చక్కగా బొగ్గను పెట్టుకున్నాడు, చప్పరిస్తూ ఆ లాలాజలం ఆ ఊట మింగుతున్నాడు. అలా హాయిగా వెనక్కానికి పడుకున్నాడు, నిదానంగా నిద్ర పెట్టేసింది, దగ్గు తగ్గిపోయింది. సరే పొద్దున్నే వీళ్ళు దిగాల్సిన ఊరు వచ్చింది. ఇద్దరు దిగుతుంటే ఈ సీట్ అయిన దగ్గు అయిన పక్క సీట్ అయిన అడిగాడు, సార్ మీరు ఆ మెడిసిన్ ఏదో ఇచ్చారు, కొంచెం ఆ మెడిసిన్ పేరు నాకు ఏమైనా రాసిస్తే అవసరమైతే నేను తెప్పించుకుంటాను, ఫారిన్ కంట్రీస్లో మా వాళ్ళు కూడా ఉన్నారు, లేదా ఇక్కడ దొరికితే కొనుక్కుంటాను. చాలా అద్భుతంగా పనిచేసింది సార్, అసలు ఎన్ని నెలలైందో నేను ఎంత హాయిగా నిద్రపోయి, చక్కగా పనిచేసింది సార్, అది కొంచెం ఆ పేరు రాసేవాడు సార్. ఆయన నవ్వి, సార్ మీరు ఏం అనుకోబాకండి, మీ దగ్గు భరించలేక నేను రాత్రి నా కోటు గుండి పీకిచ్చాను మీకు, ఊరినే మీ నమ్మకానికి మీకు అలా విషయం చెప్పానంటే. నేను మీకు ఇచ్చింది నా కోటు గుండి, మీరు చూడండి, ఇది కోటు గుండీలు లావుగా ఉంటాయి. ఇప్పటికీ మీ బొగ్గన ఉంటుంది, అందుకే కొరకొద్దు మింగొద్దు అని చెప్పాను. ఇప్పుడు కూడా మింగే రూసేయండి దాన్ని. ఆ నమ్మకానికి మీకు నిద్ర వచ్చేసింది, దగ్గు తగ్గిపోయింది, అంతే ఏం లేదండి. నేను ఇచ్చింది కోటు గుండీ సార్. నమ్మకం ఎలాగే పనిచేస్తుంది. ఇప్పుడు కూడా మీరు నేను ఊరికనే చెప్పాను అనుకోబాకండి, అనేక మంది మీద మెడికల్ ట్రయల్స్ చేస్తూ ఉంటారు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దాని పేరు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే మందు ఉండదు కానీ ట్యాబ్లెట్ ఉంటుంది, అందులో ఎటువంటి మెడిసిన్ ఉండదు. అది ఊరికనే మామూలుగా మెడిసిన్ లేని దాన్ని బిళ్ళల్లాగా తయారు చేస్తారు, ఒత్తి పౌడర్తో. ప్రమాదం ఏమి ఉండదు, మామూలు పౌడర్, తినే పౌడర్ లాంటి దాంతో ట్యాబ్లెట్ తయారు చేస్తారు. తయారు చేసి కొంతమందికి అంటే ఈ మెడికల్లో ప్రయోగాలు చేసేటప్పుడు ఇవన్నీ చేస్తారు కొన్ని సందర్భాల్లో. కొంతమందికి నిజమైన మందులు ఇస్తారు, కొంతమందికి ఈ మందు లేనటువంటి బిళ్ళలు ఇస్తారు. అందులో మందు ఉండదు కానీ మందు ఉందని చెబుతారు, అద్భుతమైన మందు అని చెబుతారు. ఇచ్చి వీళ్ళందరినీ పరిశీలిస్తూ ఉంటారు టాబ్లెట్లు ఇచ్చి కొన్ని నెలల పాటు. ఈ జబ్బు యొక్క ప్రయోగం ఎలా జరుగుతుంది, టాబ్లెట్ వేసుకున్న వాళ్ళు ఎలా పనిచేస్తుంది, అంటే నిజమైన మందు వేసుకున్న వాళ్ళు ఎలా పనిచేస్తుంది, నిజమైన మందు వేసుకున్న వాళ్ళలో ఎలా పనిచేస్తుంది అని. చాలా వరకు ఇప్పటి వరకు 100కి 90
అధ్యయనాలు చెప్పింది ఏంటి అంటే అన్ని విధానాలుగా జరుగుతూ ఉంటే ప్రపంచంలో కావాలంటే మీరు తెలుసుకోండి. ఎక్కడన్నా మీరు డాక్టర్లను అడగండి, నెట్లో కూడా చూసుకోండి. ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దాన్ని. చాలా మంది దగ్గర తేలింది ఏంటంటే ఈ అధ్యయనాల్లో మందులు వేసుకున్న వాళ్ళకంటే మందులు వేసుకోని వాళ్ళకి మెరుగుగా జబ్బులు తగ్గినాయి. నమ్మకంతో వేసుకుంటున్నాం ఇందులో మందు ఉంది అని. మందులు వేసుకుంటున్న వాళ్ళకి కొద్ది మాత్రమే తగ్గినాయి. అంటే మందులు వేసుకుంటున్న వాళ్ళకి 50% తగ్గితే అసలు మందే వేసుకొని డమ్మీ మందు వేసుకున్న వాళ్ళకి 75% 90% తగ్గిపోయింది. కారణం ఏంటంటే మన శరీరంలో అన్నింటినీ నయం చేసుకోగలిగిన శక్తి శరీరం కలిగి ఉంది, కానీ మనకు ఆ నమ్మకం లేదు. మనం ఎప్పుడు ప్రతి చిన్న విషయానికి శరీరాన్ని తక్కువ చేసేసుకుంటాం. వాళ్ళకుంది నాకు లేదు, వీళ్ళకుంది నాకు లేదు, భావోద్వేగాలతో శరీరాన్ని నిరంతరం చంపేస్తుంటాం మనం. అసలు నెగిటివిటీ మనలో ఉంది, నెగిటివ్ ఎనర్జీ బయట ఉండటం కాదు. సరైనటువంటి అద్భుతమైనటువంటి మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటుంటాం. మన శరీరం మొత్తం రసాయనాల సమ్మేళనం. మన శరీరంలో రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అసలు శరీరం ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, వదులుతున్నామా? ఊపిరి పీల్చుకొని వదలటానికి మనం నిద్రపోతున్నాంగా, పోనీ పగలంటే మనం పీలుస్తున్నాం అనుకోవచ్చు మెలకువలో. గాఢ నిద్రలు ఎవరు పీల్చారు? శరీరం ఆటో ఫంక్షనింగ్లో ఉంది, అదే పీల్చుకు అది వదిలేస్తుంది. అలా గుండు కొట్టుకోవటం, లోపల అవయవాలన్నీ ఆటో ఫంక్షనింగ్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇంతకు మీరు నా శరీరం అంటున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఆలోచించి చూడండి ఒకసారి. శరీరం మొత్తం ఆటో ఫంక్షనింగ్లో దాని పని చేసేసుకుంటుంది, లోపల అవయవాలన్నీ అయ్యే పని చేస్తున్నాయి. మరి నేను 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 అనుకొని మనం చేసేది మనం నడుపుతున్నాం అసలు మన శరీరాన్ని, అదే పని చేసుకుంటూ పోతుంది. మనం ఏం చేస్తున్నామంటే దాని ఫంక్షనింగ్కి అడ్డం వెళ్తున్నాం, నేను నేను అని అడ్డదిడ్డమైన భావాలు అందులో చూపిస్తున్నాం. వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని అది ఉందని ఇది లేదని అనేక రకాల దుఃఖభావాలు కల్పించుకొని మానసిక కల్లోలాలు తెచ్చుకొని శారీరక కల్లోలాలు తెచ్చుకొని ఇప్పుడు శరీరం సక్రమంగా వెళ్ళి ఆరోగ్యంగా వెళ్ళే శరీరాన్ని మనం కల్పించుకొని అనారోగ్యాలు పాలు చేస్తున్నాం. ఇది తెలిస్తే మనం బ్రహ్మాండంగా బతుకుతాం. నెగిటివ్ ఎనర్జీని మనం సృష్టించుకుంటున్నాం. మన అనారోగ్యం నెగిటివ్ ఎనర్జీనే. ఎందుకంటే మనలో ఉన్న శక్తిని మనం వ్యతిరేకంగా వాడుకున్నాం. పోలికలతో పోల్చుకొని దౌర్భాగ్యపు ఆలోచనలు చేసుకొని నాకు లేదనుకొని ఏదో ఉందనుకొని ఎవరో పొందేస్తున్నారు నేను పొందట్లేదు అనుకొని మనసుని నానా బాధలకు గురి చేసుకొని మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు, స్ట్రెస్లు, భయాలు తెచ్చుకుంటే వాటికి అనుకూలమైనటువంటి ఆ భయాలకి ఒత్తిడిలకి సంబంధించిన రసాయనాలు ఉత్పత్తి అయ్యి మన శరీరంలో ఉన్న రక్తంలో తిరిగి అలా సంవత్సరాల పర్యంతము మనం జీవితం అలాగే గడుపుతూ వెళ్తుంటే శారీరక మానసిక అనారోగ్యాలు వచ్చినాయి. ఒక రోజుకు 2 రోజులకు వచ్చినాయి కాదు, ఈ సంవత్సరాల పర్యంతం అటువంటి జీవితమే గడిపాం. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీకి నువ్వే సృష్టికర్త. శరీరంలో నెగిటివ్ ఎనర్జీ సృష్టించుకున్నాడు నేను సృష్టించుకున్నానని అడిగి తెలీదు, అందుకని నన్ను ఎవరో ఏదో చేసేస్తున్నారంటాడు. ఇంకొకటి ఎవడో వచ్చి నీకు దిష్టి తగిలింది అంటాడు, మీ ఇల్లుకి దిష్టి తగిలింది అంటాడు, నీ వాస్తు సరిగ్గా లేదంటాడు, నీ పేర్లో అక్షరాలు సరిగ్గా లేవంటాడు, నీ అంకెలు సరిగ్గా లేవంటాడు, నీ కార్ నెంబర్ సరిగ్గా లేదంటాడు, నీ ఫోన్ నెంబర్ సరిగ్గా లేదంటాడు, ఎన్నైనా చెబుతాడు. ఎందుకని నమ్ముతావు? నువ్వు ఎందుకు నమ్ముతావు అంటే నువ్వు ఆశ కదా, అసలు కోరిక కదా, లాభం కావాలి ఎప్పుడు నీకు. ఏంటి లాభం? అందరికంటే ఎక్కువ కావాలి. ఎక్కువేంటి తక్కువేంటి సార్? లేని చోట నుంచి వచ్చాం, లేని చోటకి వెళ్ళిపోతాం. ఏంటి ఇంక భయం, మరణం ఏంటి? అసలు మధ్యలో వాహనం ఇచ్చారు, వాడుకోమన్నారు, వాడుకొని వెళ్ళిపో. ఆ ఆలోచన నువ్వు చేయగలిగిన రోజున ఇక్కడ ఉండేది ఒకటే ఎనర్జీ, అదే అనంత ఆత్మశక్తి. నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకుంటే వాహనాన్ని వాడుకొని వెళ్ళిపోవటం ఎలాగో తెలుస్తుంది అని చెప్పారు. ఆత్మజ్ఞానం చెప్పిన మహాత్ములు తెలివి తక్కువడు కాదు. బుర్రపాటు చేసుకొని వీళ్ళందరూ మతాలని, మార్గాలని, రకరకాల దేవుళ్ళని, ఇందులో మళ్ళీ మాయని, భ్రమని, చిత్తభ్రాంతి అని బోర్డు తయారు చేసేసారు. ఇదంతా మనుషులు తయారు చేసిన ఒక కల్పనాత్మకత ఇది. కొన్ని మతాల్లో సైతాన్లు అంటారు, కొన్ని మతాల్లో మాయలు అంటారు. ఇప్పుడు సైతాన్ దేవుడికి ఎదురు పోరాడేస్తా ఉంటాడు వెళ్ళి. దేవుడు ఉంటే సైతాన్ ఏమైనా చేయగలడా? కాదు, నమ్ముతాం సైతాన్ ఉన్నాడు, దేవుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. మాయ ఉంది, ఆత్మశక్తితో పోరాడేస్తూ ఉంటుంది.
మన పిచ్చితో మనం తయారు చేసుకొని సార్ ఆత్మజ్ఞానం అనే సబ్జెక్టే అద్భుతం సార్. అందుకే చెప్పారు ఇది. నేను అనంత ఆత్మను అని తెలుసుకుంటే ఈ పిచ్చిలన్నీ ఎగిరిపోతాయి. నేను మనిషిని అని నువ్వు అనుకున్నంతకాలం నీకు భిన్నంగా బోల్డ్ మంది కనపడుతున్నారు. ఆ భిన్నంలో మళ్ళీ అందరితో పోల్చుకుంటున్నావు. పోనీ నువ్వు హ్యాపీగా బతకొచ్చు. శరీరం ఇవ్వబడింది ఎందుకు? నేను అనంత ఆత్మశక్తి అనే లేని స్థితి నుంచి శరీరం అనే వాహనంతో తిరుగుతున్నా. ఇక్కడ సరదాగా తిరిగే ఎన్నాళ్ళు ఆ వాహనం ఉంటే అన్నాళ్ళు తిరిగే, మళ్ళీ లేని స్థితికి వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. అబ్బాయి నేను ఎలా తిరిగిన అన్నాళ్ళు ఏడుస్తానంటే నువ్వు ఉన్న ఎనర్జీని నెగిటివ్గా నువ్వు తయారు చేసుకుంటున్నావు. అందుకే అనంత ఆత్మజ్ఞానం వైపు ఎవరు ప్రయాణిస్తారో వాళ్ళు ఇటువంటి మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాలు, ఏ నమ్మకాలు నమ్మరు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం గురించి చెప్పండి అని ఎంతమంది అడిగారు. ఏం ఆకర్షిస్తావు? డబ్బు. అంతేగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు కోరుకుని పదే పదే అనుకుంటా ఉండు, విశ్వం నీ గాడిని సమకూర్చేస్తుంది. నువ్వే విశ్వంలో నాయన. విశ్వం సమకూర్చడం ఏంటంటే నీకు డబ్బు పిచ్చి ఉంది, కోరికలు పిచ్చి ఉంది కాబట్టి అనేసుకొని కోరుకో అని చెబుతున్నారు మనం పిచ్చోళ్ళం కాబట్టి. అదే లా ఆఫ్ అట్రాక్షన్. అది చాలా మందికి నచ్చిందంట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా చెబుతున్నారు. ఎందుకని సెలబ్రిటీ అయిపోవాలని కోరుకుంది వాళ్ళకి. ఉన్నది ఒకటే శక్తి, అదే అనంత ఆత్మజ్ఞానము. మిగిలినవన్నీ మన పిచ్చిలకి తగ్గట్టు, మన భ్రమలకు తగ్గట్టు, మన కోరికలకు తగ్గట్టు, మన బుద్ధులకు తగ్గట్టు తయారు చేసి దాన్ని క్యాష్ చేసుకొని చక్కగా వాళ్ళందరూ హాయిగా బతుకుతున్నారు. విజువలైజేషన్ అంటే కూర్చొని ఊహించుకోవాలంటే నేను ఏదో అయిపోయానంటే అవి వచ్చేస్తాయండి. ఊహించుకోండి సార్, ఎవరొద్దన్నారు. కాబట్టి చెప్పాక వీళ్ళందరూ ఇప్పుడు నన్ను తిడతారు, నాకేం పని వాళ్ళతో. నేను ఆత్మజ్ఞానాన్ని నమ్మాను, నాకు విజువలైజేషన్ అక్కర్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ అక్కర్లేదు, ఆకర్షణ సిద్ధాంతం అక్కర్లేదు. నాకేదో వచ్చి ప్రపంచం అంతా నాకు సౌఖ్యాలు ఇచ్చేసి నా మీద పడిపోయి సంపదలన్నీ నాకు వచ్చేసి నేను అందరి మీద పెత్తనం జలాయం చేసి నేను సెలబ్రిటీలు అయిపోయి అందరి దగ్గర ఫీజులు తీసుకొని డబ్బులు తీసుకొని అలా కోర్సులు నేర్పేసి ఎందుకు సార్? నాకు ఇంత అన్నం చాలు. నేను లేని ప్రదేశం నుంచి వచ్చాను, ఈ శరీరం ధరించాను. ఈ శరీరం అనే వాహనంలో కొన్నాళ్ళు తిరుగుతాను. ఎవరైనా ఈ శరీరం అనే వాహనం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మధ్యలో ఈ శరీరం అనే వాహనానికి అనేక అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి. నేను ఎంత హాయిగా బతికినా నా పక్కన వాళ్ళైనా నన్ను గెలుపుతూ ఉంటారు. ఇవి సామాన్యమైన విషయాలు. దీని గురించి ఎందుకు బుర్రపాటు చేసుకోవటం, ఎవరితోనో పోల్చుకోవటం, వాళ్ళకి ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉంది, గొడవ అంతా నాకు ఎందుకు? అందుకని నాకు ఉన్నది ఒకటే శక్తి, అనంత ఆత్మశక్తి, దైవశక్తి. నా వరకు నాకు నెగిటివ్ ఎనర్జీ లేవు, నేను నమ్మను. అసలు ఒక్క దైవశక్తిని తప్ప నేను చెబుతున్న వాస్తు నమ్మను, జాతకాలు నమ్మను, జ్యోతిష్ అసలు ఏది నమ్మనండి. నేను ఒక్క దైవశక్తినే నమ్ముతాను. ఎందుకని అంటే ఉన్నదని నువ్వు అనుకునేదే నీ భావన. చీకట్లో చెట్టు కదిలితే నేను దెయ్యం అనుకుంటానంటే అనుకో, నీకు దెయ్యం భావన ఉంది కాబట్టి అనుకుంటావు. నాకు లేదు. ఎందుకని అక్కడ చెట్లు ఉన్నాయి, ఊగుతాయి, పగలంతా నాకు కనపడి నాకు తెలుసు ఆ విషయం. చీకట్లో కనపడుతుంది అనే విషయం కూడా నాకు తెలుసుగా. నేను రకరకాలుగా ఊహించుకుంటానని కూడా నాకు తెలుసుగా. నా జ్ఞానం, నా బుర్ర పనిచేస్తుందిగా. అయినా అసలు ఎందుకు చీకట్లో తిరగాలనుకుంటున్నావు నువ్వు? వెలుగులో తిరగరాదు, చీకట్లో నిద్రపోరాదు. ఆ చీకటి గోల నీకెందుకు? ఆ చీకటి పనులు, చీకటి గోల, చీకటి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు అనేవి ఉన్నాయో చూసారా? అవన్నీ నెగిటివ్ ఎనర్జీని సృష్టించి మీలో మిమ్మల్ని పాడు చేస్తాయి. అవన్నీ నమ్మేలా చేస్తాయి. అవన్నీ మిమ్మల్ని నమ్మించే మళ్ళీ చీకటి మాయగాళ్ళు బొడ్డు మంది వస్తారు. ఇప్పుడు మనుషులందరికీ కోరికే కదండి, నేను ఒక పెద్ద గొప్ప సెలబ్రిటీ అయిపోవాలి, లేకపోతే ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు అయిపోవాలి, లేదా ప్రపంచంలోనే అపర కుబేరుడు అయిపోవాలి, ఏదో ఒకటి సర్వసౌఖ్యాలు నాకు కావాలి. మీకు వశీకరణ కూడా నేర్పుతారండి, యూట్యూబ్లో పెడుతున్నారు. మీరు ఎవరినైనా వశం చేసేసుకోవచ్చు, వశీకరణలు కూడా. అటువంటి పిచ్చి నాయుళ్ళు, పిచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ జనం. అంటే ఇంకేం చేయాలి చెప్పండి? ఎవరినో వశీకరించడం చేసుకోవాలి, ఎవరో నీ మాట వినాలి, వాళ్ళు నీకు వశీకరణం అయిపోవాలి అనేటువంటి కాంక్ష ఏంటి అసలు? అది ఎంత దరిద్రమైన ఆలోచన. అసలు ఆలోచన దరిద్రమైంది కది. అన్నిటినీ ప్రోత్సహిస్తున్నారు. అవి పిచ్చులు. నేను ఒకటే నమ్ముతాను, ఇక్కడ ఉన్నది ఒకటే శక్తి, అనంత ఆత్మశక్తి. దాన్నే దైవశక్తి అన్నాడు. మనిషికి అర్థం అవడానికి దాన్నే దేవుడు అనే పేరుతో కిందకి దింపుకొచ్చారు. దాన్ని పట్టుకొని నువ్వు దేవుణ్ణి పట్టుకొని దైవశక్తికి, దైవశక్తిని పట్టుకొని అనంత ఆత్మశక్తికి రావాలి. ఇంకా నేను ఏది నమ్మను.
ఎందుకు నమ్మనంటే అది లేదు. నువ్వు నమ్ముతానంటే నువ్వు నమ్ము, నీ ఇష్టం. నమ్మిన వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీలు ఏంటంటే మొత్తం నెగిటివిటీ ఉంది. ఎవరితో పోల్చుకున్నా నీ జీవితం దుఃఖంగానే ఉంటుంది. నీకు ప్రతిరోజు నీకు దుఃఖమే, నెగిటివ్ ఆలోచనలు, ఇక నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు మరణించక తప్పదు. ఎందుకని? పుట్టడం జరిగింది కదా. నువ్వు ఇక్కడ ఉండి చనిపోతున్నావు అనుకో, అప్పుడు దుఃఖపడాలి. నువ్వు అసలు లేవు కదా, వచ్చావు ఎక్కడి నుంచో, వచ్చిన చోటకి వెళ్ళిపోయావు, ఏంటి బాధ? నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, మధ్యలో నీకు ఇక్కడ దొరికినాయి అన్నీ అనుభవించుకో, మళ్ళీ అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. ఎందుకంటే అవి ఇక్కడ వస్తువులే, ఇక్కడ వదిలేసి నువ్వు ఎట్ట వచ్చావు అట్ట వెళ్ళిపోతావు. ఏంటి బాధ? జ్ఞానంతో ఆలోచించు. చెప్పారు ఇలా జ్ఞానం కూడా మహాత్ములు. కానీ నువ్వు తీసుకోనంటే నెగిటివ్ ఎనర్జీని పట్టుకు తిరగాల్సిందే. అదే నెగిటివ్ ఎనర్జీ అంటే, ఏమీ లేదు అసలు. అందుకే ధైర్యవంతుణ్ణి, మంచోడిని ఇక్కడ ఏమీ చేయలేదు. ఒక పిరికోడిని, స్వార్థపరుణ్ణి, చెడ్డోడిని, ఆడోళ్ళైనా మగోళ్ళైనా వాళ్ళని ఎవరూ రక్షించలేరు. దేవుడు కూడా రక్షించలేడు. మరి దేవుడు అంటే నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో క్వశ్చన్ వేసుకోండి. అసలు మీరు ఉన్నది దేవుడు అయితే, ఇప్పుడు దేవుడు నెగిటివ్ ఎనర్జీని ఏం చేయడు, ఆయన కూడా బారిపోతాడా నెగిటివ్ ఎనర్జీకి? దైవశక్తి నెగిటివ్ ఎనర్జీని ఆపలేదా? దైవశక్తికి నెగిటివ్ ఎనర్జీకి ప్లేసులు ఉన్నాయా? పోనీ వాళ్ళు డివైడ్ చేసుకున్నారు ఏంటి? దైవశక్తి ఇదంతా నా సామ్రాజ్యం, నేను ఇక్కడ ఉంటాను. నెగిటివ్ ఎనర్జీ ఇదంతా నీ సామ్రాజ్యం, నువ్వు ఎక్కడుండు, నేను నీ సామ్రాజ్యంలోకి రాను, నువ్వు నా సామ్రాజ్యంలోకి రాబాక అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారా? పోనీ రైట్, ఓకే. అప్పుడు మనం మనుషులు మరి ఏ సామ్రాజ్యంలో ఉండాలి మనకు తెలియదుగా. ఒకవేళ అలా ఉందనుకో, నేను దైవ సామ్రాజ్యంలో ఉంటా, నేను ఆ నెగిటివ్ సామ్రాజ్యంలోకి రాను. నమ్మకమే కదా, భావమేగా. మీ భావాలతో మీ హృదయాలను నాశనం చేసుకోబాకండి. మీరు ఎంత హాయిగా మీకు ఇవ్వబడిన వాహనంతో పక్కన పోల్చుకోకుండా మీకు దొరికినాటితో సంతృప్తిగా, మీ ప్రయత్నాలతో దొరికినాటితో బతుకుతారో అంత మీరు ఆనందకరంగా ఒకే ఎనర్జీలో వెళ్ళిపోతూ ఉంటారు. కాదు అని అందరితో పోల్చుకుంటా ఉంటారా, అయిపోయింది. నెగిటివ్ ఎనర్జీని మీరే సృష్టించుకుంటారు. అది మీ బుర్రలో తయారవుతుంది, బయట కాదు. బయట ఎందుకు తయారవుద్ది? బయట అక్కడ ఏది తయారవదు. అయితే అలాంటి బుర్రలో తయారీదారులందరికీ మళ్ళీ దాన్ని పెంచి పోషించే తయారీదారులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కారణం ఏంటంటే ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నది ఒకే శక్తిని ఆలోచించేంత ఔన్నత్యము, ఉన్నత స్థాయి జ్ఞానము వాళ్ళ బుర్రలో లేవు. వాళ్ళు మానవ పరిధిలో డబ్బు కావాలని, కోరికలు కావాలని, సాధించాలని, ఏదో పొందాలని, భవిష్యత్తులు తెలుసుకోవాలని, గతాన్ని మార్చేసుకోవాలని, ప్రస్తుతంలో ఏదో అయిపోవాలని నిరంతర కాంక్షతో ఉంటారు. చూడండి, ఈ చెప్పేవాళ్ళందరూ ఆ కాంక్షలే. మళ్ళీ చెప్పాళ్ళు ఫీజులు తీసుకుంటారు మీ దగ్గర. ఇదొక అద్భుతం. మీరు ఫీజులు ఇచ్చి కూడా అక్కడికి వెళ్తారు. ఇప్పుడు చూడండి, రంగురాళ్ళు మీకు వివాహం కలిసి రావట్లేదా, లేదా మీ దాంపత్య జీవితంలో సుఖం లేదా, లేదా మీకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదా, అన్నీ చెబుతాడు నెగిటివిటీ అన్ని, మనకు దొరకనాయన్ని. మా రంగురాళ్ళు పెట్టుకోండి, మా రత్నాలు పెట్టుకోండి, మీకు కలిసి వస్తుంది అంటాడు. అవి కొనుక్కోవడానికి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అంటే చిన్న తెలివి ఉపయోగించండి. అవి కలిసి వచ్చే రంగురాళ్ళు అయితే ఎవడైనా మీకు ఇస్తాడా? అన్నీ ఆడే పెట్టేసుకుంటాడు, వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటాడు, వాళ్ళ చుట్టాలకు ఇచ్చుకుంటాడు, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటాడు. కానీ మీకెందుకు ఇస్తాడండి? మీకెందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆడికి కలిసి వస్తుంది, మీకు అమ్ముతాడు. ఆ రంగురాళ్ళు పెట్టుకుంటే కలిసి వస్తుందనే మీ నమ్మకం మీద ఆడు బతికేస్తున్నాడు అంతే. అలా ఒక రంగురాళ్ళు కాదు, ఏది అమ్మినా అంతే. అదే నెగిటివ్ ఎనర్జీ. మీరు నమ్ముతారు, నెగిటివ్ ఎనర్జీని మీరు సృష్టించుకుంటారు. ఆ సృష్టికర్తలు ఎవరో వాటిని బతికించి, మీ డబ్బుతో బతికేవాళ్ళు, మీ నమ్మకాలతో బతికేవాళ్ళు కొంతమంది వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు. నా దృష్టిలో, నా వరకు, నా సొంత అభిప్రాయం, నేను ఎవరితో విభేదిస్తలేదు. ఎవరి నమ్మకాలతో వాళ్ళు వెళ్ళండి. నమ్మకాన్ని ఎవరు మార్చలేరు. నేను మాత్రం ఒకటే నమ్ముతా, ఉన్నది ఒకటే, దైవశక్తి. అదే అనంత ఆత్మశక్తి. ఇంకా నేను దేన్ని నమ్మను. దేన్ని అంటే అసలు దేన్ని నమ్మను. వాస్తుని నమ్మను, జాతకాన్ని నమ్మను, జ్యోతిష్యాన్ని నమ్మను, ఏది నమ్మను. ఎందుకంటే నమ్మను అంటే నాకు దాంతో అవసరం లేదు. నాకేదో ఉన్నది ఎంత అన్నం చాలేదు. నాకేం కోరికలు ప్రపంచం అంతా కొల్లగొట్టి మా ఇంట్లోకి వచ్చే కోరికలు లేవు. అలా చచ్చిపోతానని భయం లేదా అంటే చచ్చిపోతాం ఎప్పుడోకప్పుడు. భయపడినా చేసేదని చావమా? ఇప్పుడు భయం ఉంది, చావమా? భయపడిన వాళ్ళు అందరూ ఏదో ఒకటి చేసేసి ఎవరొకరితో తాయిత్తులు కట్టుకొని
ఏదో ఒకటి చేసేసి ఆ గురువులు ఈ గురువుల చుట్టూ తిరిగేసి బతికారు పోనీ ఎవరన్నా? పోనీ ఆ గురువులు చచ్చిపోరా, ఆ తాయిత్తులు అమ్మేవాళ్ళు చచ్చిపోరా? ఇంతవరకు భూమి మీద బతుకున్నాడు ఒక్కడు లేడు చావకుండా. ఈ సత్యం తెలిసి కూడా ప్రయత్నిస్తున్నామండి. నెగిటివ్ ఎనర్జీని మనమే సృష్టించుకుంటున్నాం. అందుకని నేను సృష్టించుకొని, ఇది నా సొంత విశ్లేషణ, నా సొంత నమ్మకం, ఇక్కడ ఉన్నది ఒకటే ఎనర్జీ. అందుకే నేను ఇటువంటి చాలామంది అడిగారు, ఆకర్షణ సిద్ధాంతాలు చెప్పండి, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పండి, అవి చెప్పండి, ఇవి చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అసలు ఈ నమ్మితే కదా చెప్పడానికి. అవన్నీ ఏంటి? నీకు డబ్బు కావాలి, లేదా ఆ అమ్మాయి నా వెనకబడాలి, ఈ అబ్బాయి నా వెనకబడాలి, ఏదో పెద్ద ఉద్యోగం వచ్చినట్టు ఊహించేసుకోవాలి, ఐఏఎస్ అయినట్టు, ఐపీఎస్ అయిపోయినట్టు విజువలైజ్ చేసుకుంటుండు. ఏంటండి అర్థం ఉందండి ఏమన్నా? అయినా మేము దాన్ని నమ్ముతున్నాము అన్న వాళ్ళకి అసలు అంతకంటే ఇంకా చెప్పాల్సిందే లేదు. అవి నిరూపణలతో సహా పెట్టి యూట్యూబ్లో ఛానల్స్లో ప్రచారం చేస్తున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. నమ్మండి, నేను తప్పేమంటలే, ఎవరి నమ్మకం వాళ్ళదే. పోనీ విజువలైజ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చింది అంటే కావాలని ఉందిగా, అందుకని విజువలైజ్ చేసుకోండి, రాదని నేను చెప్పట్లేదు. అసలు నాకంత కావాలనే లేదు, నాకంత కీర్తి కావాలని లేదు, అంత డబ్బు కావాలని లేదు, నాకు అవన్నీ పొందేయాలని లేదు, అవన్నీ సాధించేయాలని లేదు, నేనేదో గొప్పవాడిని అయిపోవాలని లేదు. సాధారణంగా నాకు ఇవ్వబడిన ఈ శరీరంతో ఎన్నాళ్ళు ఆయువు ఉంటే అంత సాధారణంగా, అతి సాధారణంగా ఆ శరీరానికి ఉన్న జబ్బులతో, ఆ బాధలతో, ఆ కష్టాలతో, ఆ సుఖాలతో, ఆ భోగాలతో ఏమందితే వాటితో నార్మల్గా బతుకుతానండి. బతికి చచ్చిపోతాను, చావు తప్పదు. అప్పుడు నాకెందుకు ఇంక ఇవన్నీ? ఈ నమ్మకాలు ఎందుకు, ఈ తాళ్ళు ఎందుకు, ఈ తాయెత్తులు ఎందుకు, ఇవన్నీ ఏం చేసుకోను నేను? నాకెందుకు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు, అవన్నీ ఎందుకు నాకు? మీరు కావాలంటే నమ్మండి, వెళ్ళండి. కావాల్సిన వాళ్ళు వెళ్ళాలిగా, తప్పదుగా. ఇప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు అన్నీ నమ్మాలి. నెగిటివ్ ఎనర్జీ ఉందంటే కావాలనుకుంటే అన్నీ నమ్ము. కావాలి అని కోరుకున్నవాడు ప్రతిదీ నమ్మాల్సిందేనండి. అవన్నీ నిజమే. అందుకే కావాలని కోరికలు ఉన్నప్పుడు అవన్నీ నిజమే, నేను తప్పని ఎవరిని అంటలా. నాకు ఆ కోరిక లేదు, నేను అసలు ఆ ధోరణికే వెళ్ళను. ఏది వచ్చినా పర్వాలేదు, అలా ఎదుర్కొంటాను. మరణానికి కూడా నేను చక్కగా హాయిగా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మరణం నేను సిద్ధంగా లేకపోయినా అది పట్టుకుపోద్ది. నేను ఏడ్చినా పట్టుకుపోద్ది, నేను నవ్వినా పట్టుకుపోద్ది. ఇంతవరకు భూమి మీద మరణించకుండా ఉన్నాడు ఒక్కడు కూడా లేడు. భూమి మీద మనిషి అంటూ పుట్టినాక బాధపడినవాడు ఒక్కడు కూడా లేడు. సుఖదుఖాలు ఇక్కడ సహజమైన విషయాలు. ఇవన్నీ సహజమని సహజంగా అర్థం చేసుకుంటే ఉన్నదంతా ఒకటే శక్తి. ఇది ఎలా వెళ్తూ ఉంటుంది అంతే. అందుకని నాకున్నది ఒకటే శక్తి, ఆత్మశక్తి. దాన్నే దైవశక్తి అన్నారు. దైవశక్తి అంటే కూడా అర్థం కాని వాళ్ళకి దేవుడు అన్నారు. దేవుణ్ణి పట్టుకో, దైవశక్తికి రా, ఆత్మశక్తికి వెళ్ళు. ఆ ఆత్మశక్తికి వెళ్తే నువ్వే అనంత ఆత్మశక్తివి, నీకు భిన్నంగా ఇక్కడ ఏం లేదు. ఆత్మజ్ఞాన మార్గంలో మహాత్ములు చెప్పింది ఇంతే. వాళ్ళు నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయని, అయ్యి అని, ఈ అని 100,000 వాళ్ళు ఏం సృష్టించాల. హాయిగా ఉన్న సత్యం చెప్పారు. చాలా సింపుల్ సత్యం ఇది. ఆ సింపుల్లో మనం ఉండలేం కాబట్టి ఎవరి గజిబిజిలో వాళ్ళు ప్రయాణించవచ్చు. నేను ఎవరిని విమర్శించట్లా. అన్ని నీకు కావాలి అన్న కోరుకుంటే వాస్తు నిజం, జాతకం నిజం, జ్యోతిష్యం నిజం, నోమరాలు నిజం, అక్షరాలు నిజం, పేర్లు మార్చుకో, అన్నీ నిజమే. విజువలైజేషన్ చేసుకో, లా ఆఫ్ అట్రాక్షన్కి వెళ్ళి. ఎందుకంటే నీకు కావాలని ఉందిగా. కావాలని ఉంటే నీకు అన్నీ అవసరమే, అన్నీ నిజమే. పరిగెత్తు, ఏది కావాలో అటు పరిగెత్తు. వాళ్ళు ఇస్తే పుచ్చుకో, తెచ్చుకోపో. నాకేం కావాలని లేదు. నా స్వప్రయత్నంతో, నా శరీరంలో ఉన్న తెలివితో, నా శరీరంలో ఉన్న ప్రజ్ఞతో, నా శారీరక మానసిక శక్తులతో నేనేం ప్రయత్నించి సాధించుకోగలను నాకు అది చాలు. నాకున్నటువంటి నా కుటుంబ సభ్యులు నాకు చాలు. ఎందుకంటే ప్రకృతి నన్ను ఇక్కడ దింపింది అంతే. దాంతో నాకున్నవి చాలు. నాకున్న అనారోగ్యాలు, నాకున్న ఆరోగ్యాలు నాకు అవి చాలు. నా మరణం ఎప్పుడు వస్తే అప్పుడు ఓకే, చాలు. అది యాక్సెప్టబుల్. ఎందుకంటే లేని చోట నుంచి వచ్చాను, లేని చోటకి వెళ్ళిపోతాను. కాబట్టి నాకున్నది ఒకటే శక్తి. కావాలని కోరుకుని ఉన్న వాళ్ళకి అనేక శక్తులు ఉన్నాయి ఇక్కడ. మీరు ఎన్ని కోరుకుంటారో అన్నీ నమ్మాల్సిందే. మీరు నమ్మండి, నిజం కూడా. అది కావాలి అన్న ప్రతివాడికి అన్నీ నిజమే, అబద్ధం కాదు. వాళ్ళని ఎవరిని నేను తప్పు పట్టట్లేదు. అప్పుడు మీరు వాస్తు దోషాలు చూపించుకోవాలి, గడపలు మార్చుకోవాలి, గుమ్మాలు మార్చుకోవాలి, ఇళ్ళు మార్చుకోవాలి, పేర్లు మార్చుకోవాలి, గ్రహ దోషాలు చేయాలి. కావాలిగా మీకు. కావాలన్నప్పుడు ఇవన్నీ చేయాల్సిందే. ఆలోచించి చూడండి. నేను ఎవరిని నొప్పించాలని ఏమీ చెప్పలేదు. ఇది నా సొంత విశ్లేషణ. ఎక్కడైనా తప్పు చెప్పాను అనిపించినా, మీకు నచ్చపోయినా దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను మాట్లాడిన కేవలం నా పర్సనల్ అభిప్రాయాలు మాత్రమే, నా వ్యక్తిగత అభిప్రాయాలు. నాకు నేనుగా
ఒక అనంత ఆత్మశక్తిని తప్ప ఇంక దేన్ని నా తలలోకి చొప్పించదలుచుకోలేదు. ఇంకే నమ్మకాలు నేను పెట్టుకొని నేను హాయిగా బతికేస్తాను. ఇప్పుడు ఆ అనంత ఆత్మశక్తి కూడా నేనేదో పిచ్చిగా ఎక్కించుకోవట్లేదు. శరీరంతో శరీరం అన్నీ అనుపడాల్సిందే, శరీరం వదిలేయాల్సిందే. శారీరకమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు అందరికీ ఏమొస్తాయో అవి పడాల్సిందే. అనంత ఆత్మశక్తి అనేది ఆత్మజ్ఞాన మార్గంలో ఆధ్యాత్మిక చదువులో మహాత్ములు అందించినటువంటి అద్భుతమైనటువంటి భావరూపం మాత్రమే. అది జ్ఞాన రూపము. అక్కడ పదార్థాలు ఉండవు, వస్తువులు ఉండవు, విషయాలు ఉండవు. ఒక భావ మార్పు జరుగుద్ది. నేను ఈ దేహము అన్న భావం నుంచి దేహం నశించిపోద్ది, కానీ నేను అనంత ఆత్మశక్తిని అనే భావానికి వెళ్తానంతే. మొత్తం విశ్వవ్యాప్త భావానికి చేరుకునే ఓ భావం, సంకల్పం అంతే. ఇప్పుడు డబ్బు కావాలన్నది ఒక సంకల్పం, లేదు నేను ఆత్మజ్ఞానం కావాలనేది నా సంకల్పం, అంతే, ఏం లేదు. అలాంటి ఒక సంకల్ప స్థితి మహాత్ములు చూపించారు, దారి చూపించారు, అంతే. అది బాగుంది, నేను అటు వెళ్తున్నా, నచ్చితే మీరు కూడా వెళ్ళండి, నచ్చకపోతే మీకు నచ్చిన మార్గాల్లో అన్నీ నమ్ముకుంటూ ప్రయాణించి వెళ్ళండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.